యేసేపుకు 1000 మంది అయినావు. ఒంటరిగున్న యేసేపుకు తోడై ఉన్నావు. ఒంటరిగున్న ఎస్తేరుకు తోడై ఉన్నావు. ఒంటరిగున్న దానియేలుకు దుర్గమై ఉన్నావు. ఒంటరిగున్న దావీదుకు 1000 మంది అయినావు. ఒంటరిగున్న యేసేపుకు తోడై ఉన్నావు. ఒంటరిగున్న ఎస్తేరుకు తోడై ఉన్నావు. ఒంటరిగున్న దానియేలుకు దుర్గమై ఉన్నావు. నీకే నా ఆరాధన, నీకే నా ఆలాపన, నీకే నా స్తుతులు, నీకే నా వందనం. నీకే నా ఆరాధన, నీకే నా ఆలాపన, నీకే నా స్తుతులు, నీకే నా వందనం. యేసయ్యా యేసయ్యా నీవే నా దేవుడవు, నీవే నా రక్షకుడవు, నీవే నా దేవుడవు, నీవే నా రక్షకుడవు. బిగ్గరగా పాడదాం, చప్పలు కొడుచు. తల్లి నన్ను విడిచిన తల్లిగా ఉన్నావు, తండ్రి నన్ను విడిచిన తండ్రిగా ఉన్నావు యేసయ్యా అని పాడదాం. చప్పలు కొడదాం బిగ్గరగా దేవుని సన్నిధానంలో. తల్లి నన్ను విడిచిన తల్లిగా ఉన్నావు, తండ్రి నన్ను విడిచిన తండ్రిగా ఉన్నావు, అన్న నన్ను విడిచిన అన్నగా ఉన్నావు, అక్క నన్ను విడిచిన అక్కగా ఉన్నావు. తల్లి నన్ను విడిచిన తల్లిగా ఉన్నావు, తండ్రి బిగ్గరగా అర్థం. అవును యేసయ్య, ఎవరు నన్ను విడిచిన నువ్వు నావు తండ్రి. అన్న నన్ను విడిచిన అన్నగా ఉన్నావు, అక్క నన్ను విడిచిన అక్కగా ఉన్నావు. నీకే నా ఆరాధన, నీకే నా ఆలాపన, నీకే నా స్తుతులు, నీకే నా వందనం. నీకే నా ఆరాధన, నీకే నా ఆలాపన, నీకే నా స్తుతులు, నీకే నా వందనం. యేసయ్యా యేసయ్యా నీవే నా దేవుడవు, నీవే నా రక్షకుడవు, నీవే నా దేవుడవు, నీవే నా రక్షకుడవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆరాధిస్తాం. శాంతి లేని సమయంలో శాంతినిచ్చావు యేసయ్యా, నెమ్మది లేని సమయంలో నెమ్మదినిచ్చావు తండ్రి అని పాడదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శాంతి లేని సమయములో శాంతిని ఇచ్చావు, నెమ్మది లేని సమయములో నెమ్మదినిచ్చావు, దుఃఖపడిన సమయములో కన్నీటిని తుడిచావు, కృంగి ఉన్న సమయములో పైకి లేపినావు. శాంతి లేని సమయములో శాంతిని ఇచ్చావు, నెమ్మది లేని సమయములో నెమ్మదినిచ్చావు, దుఃఖపడిన సమయములో కన్నీటిని తుడిచావు, కృంగి ఉన్న సమయములో పైకి లేపినావు. నీకే నా ఆరాధన, నీకే నా ఆలాపన, నీకే నా స్తుతులు, నీకే నా వందనం. నీకే నా ఆరాధన, నీకే నా ఆలాపన,
అందరూ లేచిన బట్టి దేవుని మనం పరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం అందరం కళ్ళు మూసుకుని చేతుల పైకి ఎత్తి దేవుని సన్నిధానంలో ఆరాధిస్తాం. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. శాంతి లేని సమయంలో శాంతినిచ్చువాడా, నెమ్మది లేని సమయంలో నెమ్మదినిచ్చువాడా, దుఃఖపడిన సమయంలో కన్నీటిని తుడిచువాడా, నీకు వందనాలు, వందనాలు దేవా. నీకేమి నువ్వు తీర్చుకోగలము దేవా. నా తల్లిగా, నా తండ్రిగా, నా అన్నగా, నా అక్కగా ఉన్న దేవా, ఎవరు నన్ను విడిచిన విడివని వాడువు, ఎడబాయిని వాడువు తండ్రి, ఎడబాయిని నా దేవా. నీకు వందనాలు, 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 వందనాలు. ఓ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిగ్గరగా ఆరాధిద్దాం. హల్లెలూయా. రెండు చేతులు దేవుని వైపు చాచి, నా దేవా నీకు వందనాలు, నా దేవా నీకు వందనాలు. ఓ నెమ్మది లేని సమయంలో నెమ్మదినిచ్చిన దేవా, ఓ శాంతి లేని సమయంలో శాంతినిచ్చిన దేవా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా. నా తండ్రి నీకు వందనాలు. అబ్బా నా తండ్రి నీకు వందనాలు. అబ్బా నా యేసయ్యా నీకు వందనాలు. ఓ నా దేవా, నా రాజా, నాతో నా కోట, నా కొండ నీవే తండ్రి, నా ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిగ్గరగా, బిగ్గరగా ఆరాధిస్తాం అమ్మ, బిగ్గరగా ఆరాధిస్తాం. శాంతి లేని సమయములో శాంతిని ఇచ్చావు, నెమ్మది లేని సమయములో నెమ్మదినిచ్చావు, దుఃఖపడిన సమయములో కన్నీటిని తుడిచావు, కృంగి ఉన్న సమయములో పైకి లేపినావు. పడదామా. శాంతి లేని సమయములో శాంతిని ఇచ్చావు, నెమ్మది లేని సమయములో నెమ్మదినిచ్చావు, దుఃఖపడిన సమయములో కన్నీటిని తుడిచావు, కృంగి ఉన్న సమయములో పైకి లేపినావు. నీకే నా ఆరాధన, నీకే నా ఆలాపన, నీకే నా స్తుతులు, నీకే నా వందనం, నీకే నా ఆరాధన, నీకే నా ఆలాపన, నీకే నా స్తుతులు, నీకే నా వందనం. అవును యేసయ్యా, శాంతి లేని తండ్రి దేవా, నా తండ్రి ఈ యొక్క సందర్భం నన్ను కలవరపెడుతుంది దేవా, నా యొక్క మనశ్శాంతిని దూరం చేస్తుంది దేవాన్ని. నీ సన్నిధానికి వచ్చి ప్రార్థించినప్పుడు శాంతినిచ్చిన దేవా నీకు వందనాలు. దుఃఖపడిన సమయంలో కన్నీటి తుడిచిన దేవుడు, నెమ్మది లేని సమయంలో నెమ్మదిగా ఉన్న ప్రభు ఇచ్చిన దేవుడు నా తండ్రి. నా ప్రభు ఒంటరిగా ఉన్న సమయంలో నా తండ్రి తోడయ్యున్న దేవుడు నా ప్రభు. నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఈ దినము నాకు ఇచ్చేందుకు వందనాలు యేసయ్యా. ఈ దినము చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు, పాపముతో దుర్మార్గముతో నైనా కూడి నా ప్రభువా నశించిపోతున్నారు తండ్రి. అటువంటి వారికి రక్షణ దయచి నా తండ్రి నీకు వందనాలు, నా తండ్రి నీకు వందనాలు. నా తండ్రి అని పిలవగా నేను నాడు కుమార్తె, నేను నాడు కుమారుడు అని నెమ్మదినిచ్చేవాడా నీకు వందనాలు యేసయ్యా. లోకానుసారముగా ఎవరైతే జీవిస్తున్నారో వారు జీవించకుండానట్లుగా నా ప్రభు సహాయం చేయి ప్రభు. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాడదామా హల్లెలూయా, చెప్దాం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి నిన్నే పాడెదన్, ఆయువు దినమెల్లా నిన్నే పొగడెదన్. అబ్బా తండ్రి
నేను సాతాన్ క్రియలతో సంబంధం ఇక లేదు. విడిచిపెట్టాను, వేరయ్యాను, పాపమైనది నీ ముట్టానై. మరొకసారి, విడిచిపెట్టాను, వేరయ్యాను, పాపమైనది. ఒప్పుకుందాం ప్రతి ఒక్కరము, అయ్యా ఇంక పాపంలోకి వెళ్ళను దేవా. విడిచిపెట్టాను, వేరయ్యాను, పాపమైనది నీ ముట్టానయ్యా. అబ్బా తండ్రి, నిన్నే పాడెదన్. ఆయువు దినమెల్లా నిన్నే పొగడెదన్. ఓ గ్లోరీ. అబ్బా తండ్రి, నిన్నే పాడెదన్. ఆయువు దినమెల్లా నిన్నే పొగడెదన్. ఆలయముగా ఏర్పరచి నివసించెను నా హృదయములో. బిడ్డనుగా స్వీకరించి మాట్లాడెను నా మదిలో. అబ్బా తండ్రి, నిన్నే పాడెదన్. ఆయువు దినమెల్లా నిన్నే పొగడెదన్. చెప్తామా చేతులు పైకెత్తి. అబ్బా తండ్రి, ఆయువు దినమెల్లా నిన్నే పొగడెదన్. పవిత్రపరచెదన్ శరీరమును ఆత్మను. దైవిక భయముతో పరిశుద్ధ పరచెదన్. పవిత్రపరచెదన్ శరీరమును. దైవిక భయముతో పరిశుద్ధ పరచెదన్. విడిచిపెట్టాను, వేరయ్యాను, పాపమై. బిగ్గరగా పాడదామా, ఉన్న స్వరంతో ఆరాధిద్దాం. విడిచిపెట్టాను, వేరయ్యాను, పాపమైనది నీ ముట్టానయ్యా. అబ్బా తండ్రి, నిన్నే పాడెదన్. ఆయువు దినమెల్లా నిన్నే పొగడెదన్. అబ్బా తండ్రి, నిన్నే పాడెదన్. ఆయువు దినమెల్లా నిన్నే పొగడెదన్. అవునేసయ్యా, ప్రాణమాక శరీరము మా ఆత్మలు నా ప్రభువా, నన్ను పవిత్రపరిచే దేవుడు. దుర్నీతికి నా ప్రభువా నీతితో సాంగత్యం ఏముంది నా ప్రభువా. నా తండ్రి, వెలుగునకు చీకటితో బ్రతికయ్యేది నాయన, మేము వెలుగుగా జీవించును గాక, వెలుగుగా నడుచును గాక. చీకటిలో కాకుండా తండ్రి, లోక సంబంధమైన వారిగా కాకుండా, లోకానుసారముగా జీవించకుండా నీ యొక్క సన్నిధానములో భక్తి శ్రద్ధలతో నిన్ను ఆరాధించును గాక, నిన్ను మహిమపరచును గాక. ఓ నా తండ్రి, ఎంత నా ప్రభువా కష్టం వచ్చినా నిన్ను విడిచిపెట్టే వారుగా కాకుండా నా తండ్రి
తండ్రి, బంధువుల మధ్య ఒక దేవుడు, సన్నిధానంలో ఒక దేవుడు కాకుండా తండ్రి, ఎప్పుడు ఎల్లప్పుడు ఒకే దేవుడిని ఆరాధించడానికి సాధించి, ఎప్పుడు ఎల్లప్పుడు నా తండ్రి నీవే నా దేవుడు అయ్యా, నీవే నా రక్షకుడు అయ్యా అని ప్రార్థిస్తాం అమ్మా. వచ్చిన ప్రతి ఒక్కరు ఆరాధిస్తాం. లోకానుసారముగా ఆలోచన చేయవద్దు. ఈ లోకంతో నాకు పని లేదు, ఈ యొక్క లోకమైన ఆశతో నాకు పని లేదు, ఈ లోకానుసారముగా జీవించే వారితో నాకు పని లేదు అని ప్రార్థిస్తాం. వారితో సాంగత్యం వద్దు, వారిని ప్రేమించి వారిని రక్షించి నీతి మార్గమును నడిపించేవారుగా మనం ఉందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక మనుషులు ఏది ఇష్టం ఉంటే అటే వెళ్తారు, కానీ మనము మాత్రము దేవునికి ఇష్టానుసారంగా జీవించాలమ్మా. మనము దేవుని ఇష్టానుసారం నడుచుకోవాలయ్యా. ప్రార్థిస్తాం. హల్లెలూయా. నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను చేయము తండ్రి, నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను చేయము దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక దృష్టికి అందరూ ఎటు వెళితే అది జనులకు సరి అయిన మార్గము. తండ్రి నీ దృష్టికి ఒంటరిని ఉన్నాను, నీవే నా తోడుగా ఉండుటే నా భాగ్యం. పదమా. ఈ లోక దృష్టికి అందరూ ఎటు వెళితే అది జనులకు సరి అయిన మార్గము. తండ్రి నీ దృష్టికి ఒంటరిని ఉన్నాను, నీవే నా తోడుగా ఉండుటే నా భాగ్యం. ఈ లోకమేమైనా ఎవరెదురొచ్చినా ఉన్నావు నీవు నాతో. ఈ లోకమేమైనా ఎవరెదురొచ్చినా ఉన్నావు నీవు నాతో. ఎడబాయని తండ్రివి, కొండలలో లోయలలో ఎక్కడైనా నీవే నా దేవుడవు. కొండలలో లోయలలో ఎక్కడైనా నీవే నా దేవుడవు. నిన్ను నేను ఆరాధించెదను నా యేసుదేవా, నీ నామమునే కొనియాడెదను. నిన్ను నేను ఆరాధించెదను నా యేసుదేవా, నీ నామమునే కొనియాడెదను. గాఢాంధకారములో నీవే నా గుడారం, నీవే ఆశ్రయము. పచ్చిక గల చోట్ల పరుండ చేయును, నీవే నా బలము. గాఢాంధకారములో నీవే నా గుడారము, నీవే ఆశ్రయము. పచ్చిక గల చోట్ల పరుండ చేయును, నీవే నా బలము. నన్ను విడువని ఎడబాయని వాడవు, ప్రతి స్థలములో నన్ను కాచేవాడవు. నన్ను విడువని వాడవు, ప్రతి స్థలములో నన్ను కాచేవాడవు. కొండలలో లోయలలో ఎక్కడైనా నీవే నా దేవుడవు. కొండలలో లోయలలో ఎక్కడైనా నీవే నా దేవుడవు. నిన్ను నేను ఆరాధించెదను నా యేసుదేవా, నీ నామమునే కొనియాడెదను. నిన్ను నేను ఆరాధించెదను నా యేసుదేవా, నీ నామమునే కొనియాడెదను. ఈ లోక దృష్టికి అందరూ ఎటు వెళితే అది జనులకు సరి అయిన మార్గము. తండ్రి నీ దృష్టికి ఒంటరిని ఉన్నాను, నీవే
కొండలలో లోయలలో ఎక్కడైనా నీవే నా దేవుడవు. కొండలలో లోయలలో ఎక్కడైనా నీవే నా దేవుడవు. నిన్ను నేను ఆరాధించెదను నా యేసుదేవా, నీ నామమునే కొనియాడే పదమా. నిన్ను నేను ఆరాధించెదను నా యేసుదేవా, నీ నామమునే కొనియాడెదను. అవును యేసయ్య, కొండలో నీవు ఉన్నావు, లోయలో నీవు ఉన్నావు తండ్రి. నా తండ్రి ఎక్కడైనా నువ్వు ఉన్నావు యేసయ్య. ఎక్కడైనా చూస్తుండేవాడువు తండ్రి, ఎక్కడైనా సరిచేసేవాడు, ఎక్కడైనా మరచేవాడవు, ఎక్కడైనా పట్టుకునేవాడవు తండ్రి. అయినా అలనాడు సౌలును పట్టుకున్న దేవా, అలనాడు నా ప్రభువానైనా నా తండ్రి నా ప్రభువా యోసేపును పట్టుకున్న దేవా, అలనాడు తండ్రి నా ప్రభువా దానియేలుకు దుర్గమైన దేవా, మాకు తోడుగా ఉండు తండ్రి. మమ్మల్ని పట్టు మా ప్రభువా, అనేక మంది నా ప్రభువా నీ ప్రేమ లేక, నీ రక్షణ లేక, నా తండ్రి నీ తోడు లేక నా ప్రభు నశించిపోవచ్చు నా తండ్రి. అటువంటి వాడిని పట్టుకో యేసయ్య, పట్టుకో ప్రభువా, రక్షించుము తండ్రి, దర్శించుము యేసయ్య. రక్షింపబడిన వారు కూడా నా తండ్రి నీ నామమును సరిగా నా ప్రభువా నేను భక్తి లేని జీవితము లేని ప్రభువారిగా అంటున్నారు తండ్రి. భయము లేదు నా ప్రభువా. ఈ లోకంలో ఉన్న క్రైస్తవులైనా సరే నాయన ఎవరైనా సరే నా తండ్రి భయము లేదు నా ప్రభు. భయము కలిగి జీవించుటకు సహాయం చేయి. నిజమైన క్రైస్తవ్యం మాకు దయచేయి నా ప్రభువా. నిజముగా నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచేయి. నిజమైన ప్రభు నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేయి. ఓ నా తండ్రి మనసారా మనస్ఫూర్తిగా నీ సన్నిధానములో పరిశుద్ధులమై నిర్దోషత్వము గలవారై నిలకడగలవారై నిన్ను ఆరాధించునుగాక నా ప్రభువా. నా తండ్రి రెండు ప్రభు పడవల మధ్య ప్రయాణము కాదు తండ్రి, రెండు సంచల మనసుతో కాదు నా ప్రభువా. ఒకే ఆలోచన, ఒకే పాట నా ప్రభువా, ఒకే నా ప్రభు మార్గములు నడువును కాక నా తండ్రి. ఇదిగో నా తండ్రి ఇంతవరకు మా పాటలు మహిమ పొందినారు. వాక్యం ద్వారా మాతో మాట్లాడము యేసయ్య, వాక్యం ద్వారా దర్శించుము తండ్రి, వాక్యం ద్వారా తృప్తిపరిచి మహిమ పొందమని నీ దాసి నిలబట్టి నా ప్రభువా ఏడంత ఆత్మతో నింపి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ దయచేసి కూర్చుందామండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఉన్నారమ్మా అందరూ? ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఉన్న అందరూ కూడా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహిమ మన మధ్యలో ఆయన కనపరుచుకోవడం జరిగింది. ఆరాధనలో మనం ఎంతో సంతోషించడం జరిగింది. ఆయన శక్తి ప్రభావాన్ని మనము అనుభవించడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. సార్ ఇది తీసి పెట్టండి అక్కడ మీదికే, దాని మీదికే పెట్టుకోండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సో ఈరోజు మరి దేవుడు ప్రత్యేకంగా మనలను దర్శించడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో మరి గత కాలంలో గత వారం అంతా గత వారం మనం ఏం ధ్యానించాం గమనించారా? ఎవరన్నా గుర్తుందా ఎవరికైనా? హల్లెలూయా. పునరుత్థాన శక్తిని పొందుకున్న తర్వాత శిష్యులు మరి మగ్దలేని మరియా వాళ్ళు ఏ విధంగా బలాన్ని ధైర్యాన్ని పొందుకున్నారనే విషయాన్ని మనం గమనించాం. అవునా? అవును. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు స్పెషల్ సండే, ఈరోజు ప్రత్యేకమైన ఆదివారం. ఏది అది గుర్తుంది ఎవరికన్నా? హల్లెలూయా. ఓకే, హ్యాపీ మదర్స్ డే. ఏదమ్మా? హ్యాపీ మదర్స్ డే. దేనికి స్తోత్రం. సో కాబట్టి ఇక్కడ ఉన్న మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లేచినవ్వండి ఒకసారి.
దానికి స్తోత్రం. మదర్స్ లేచినారా అండి? ఓకే, ఒకసారి చపలు కొడదామా గట్టిగా అందరికి కూడా. దానికి స్తోత్రం. హల్లెలూయా, గట్టిగా చపలు కొడదాం. ఆమేన్. సో మీరు దేవుని చేత దీవించబడ్డారు. దేవునికి స్తోత్రం. దయచేసి కూర్చుండండి. దేవునికి స్తోత్రం. ఈరోజు మదర్స్ను గురించి మనము ధ్యానించబోతున్నాం. దైవికమైన మదర్. హల్లెలూయా. దైవికమైన మదర్ అనే విషయాన్ని మనము ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. సో అయితే ఈ దినం మరి మనం గమనిద్దాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సో మదర్ చూడండి, దేవుడు మరి కుటుంబాన్ని ఎంతో ప్రేమతో కుటుంబాన్ని ఆయన ఏర్పరచడం జరిగింది. ఆయన కుటుంబం ద్వారా ఈ సమాజాన్ని, లేకపోతే తర్వాత ఈ యొక్క సమాజానికి మేలు కలగడానికి కుటుంబాన్ని దేవుడు నిర్మించినట్టు మనము చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబంలో ఎవరుంటారండి? కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు, తర్వాత అవ్వ, తాత. పెద్ద కుటుంబం అయితే, ఇంకా పెద్ద కుటుంబం అయితే, ఇంకెక్కువ రోజులు బతికిన వాళ్ళు అయితే వాళ్ళ తాత మున్తాతలు కూడా కొందరికి ఉండవచ్చు. ముని అవ్వ, ముని తాతలు ఉంటారు కదా. అలాగా కుటుంబం ఈ రోజుల్లో వెస్టి కుటుంబం అంటే 2 పిల్లలు, భార్య, భర్తలు. 4 ఉండే కుటుంబాలు చిన్న కుటుంబాలుగా ఉన్నాయి. సో ఆ రోజుల్లో దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు మనం చూస్తాం. ఆది కాండంలో మనం గమనిస్తే ఆదామును గురించి ఆయన ఆదామును తయారు చేయక మునుపు, చేసిన తర్వాత కూడా అనేకమైనటువంటి సృష్టి యావత్తును ఆయన చేసినట్టు మనం చూస్తాం. ఆ తర్వాత ఆదామును తయారు చేసి ఆయన ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని, ఏం కాదని, మంచిది కాదని. ఇది అరే మనం మ్యారేజ్ డే కాదు ఈరోజు, ఆ మ్యారేజ్ యొక్క సందర్భం కాదు. కానీ ఈ యొక్క దాని వెనకాల ఉన్న విషయాన్ని మనం గమనించాలని ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆది కాండంలో ఉంటుంది. ఆది కాండంలో ఆయన ఆదామును తయారు చేసిన తర్వాత ఆయన ఒంటరిగా ఉన్నాడు, సాటి అయిన సహాయము లేకుండా ఉన్నాడని చెప్పి ఆయన ఒక స్త్రీని తయారు చేయుటకు ఆదాముకు గాఢ నిద్రను కలిగించినట్టు మనము చూస్తాం. హల్లెలూయా. సో ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఆ మాటలు మనము చూస్తాం. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనిస్తే ఆ మాటలు మనము చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అంటే ఆదాముకు ఒకడుగా ఉండడం సరైనది కాదని చెప్పి ఆయన ఏం చేసినంటే ఆదాముకు ఒక సాటి అయిన సహాయాన్ని చేయడానికి దేవుడు ఎందుకు సహాయం కావాలి అంటే చూడండి, మనం మదర్స్ డే గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ సాటి అయిన సహాయం అంటే చూడండి, ఒక తల్లి ఎలాంటి పాత్రను పోషిస్తుందంటే కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. మదర్గా, తర్వాత భార్యగా, తర్వాత అక్కగా, చెల్లిగా, లేకపోతే ఇంకా వదినలుగా, కోడలుగా, అవునా, కూతురుగా, ఇక అనేకమైన పాత్రలు ఆమె కలిగి ఉంది. అంటే ఆయా సందర్భంలో తల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులకు కూతురుగా, అన్నదమ్ములకు చెల్లెలుగా, అక్క చెల్లెలకు ఒక అక్కగా, చెల్లిగా, తర్వాత అత్తగారింట్లో కుటుంబంలో అత్తమామలకు కోడలుగా, భర్తకు భార్యగా, తర్వాత ఆ భర్త యొక్క అన్నదమ్ములకు ఒక మరిదిగా, ఒక మరదలుగా, ఒక వదినగా. హల్లెలూయా. ఇలాంటి యొక్క రోల్ అంటే పాత్ర అంటే ఆమె యొక్క విధానాన్ని మనము గమనిస్తున్నాం. హల్లెలూయా. అలాగా ఆది కాండంలో ఈయన ఒంటరిగా ఉండడము మంచిది కాదు అంటే
మంచిది కాదు అంటే రకరకాలైనటువంటి అనర్థాలు వస్తాయి అనే ఒక ఆలోచన కలిగి ఆలోచనలు వస్తాయని చెప్పి దేవుడు ఆమెను ఆయనకు తయారు చేయడం జరిగింది. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని చాలాసార్లు మ్యారేజ్ సందర్భంలో, పెళ్ళిళ్ళ సందర్భాలలో మనము వినిన్నాం కదా. ఎంతమంది విన్నారమ్మా వాక్యాన్ని? సాటి అయిన సహాయము చేయాలని చెప్పి ప్రతి మ్యారేజ్లో, ప్రతి పెళ్ళిలో ఈ మాటలు చెప్పనిది ఆ పెళ్ళి ముగించబడదు. హల్లెలూయా కదా. ఆ పెళ్ళి జరగదు. ఖచ్చితంగా ఆ మాటలు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు తెలియజేయడం జరుగుతుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా అన్నిటిని తయారు చేసిన తర్వాత ఆదికాండంలో మనం ఈ విషయాలను మనం చూస్తాం. సో ఆ విధంగా ఆదామును తయారు చేసి ఆదాముకు ఒక సాటి అయిన సహాయం చేయాలి. ఎలాగైతే ఆదాము ఒంటరిగా ఉన్నాడు, ఇది మంచిది కాదని చెప్పి దేవుడు ఆమెను తయారు చేసినట్టు మనము చూస్తాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఎందుకు ఇది చేయడం జరిగిందంటే వాళ్ళిద్దరు కలిసి ఉండడం. అంటే కుటుంబంలో చాలా సందర్భాల్లో పురుషుడైన వాళ్ళు, మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం పురుషులు ఎలా ఉంటారంటే పురుషుల యొక్క ఆధిక్యత ఉంటుంది. పితృస్వామ్యం అని ఒకప్పుడు చరిత్ర చెప్తుంది. పితృస్వామ్యం అంటే పురుషుల యొక్క ఆధిక్యతతో కుటుంబం నడిచేదన్నమాట. సో అలాగా కొనసాగే సందర్భంలో ఆ స్త్రీలకు పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు. ఇంట్లో ఉన్న స్త్రీలకు పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు. వాళ్ళు భర్తలుగా ఉన్నవాళ్ళు లేకపోతే పురుషులుగా ఉన్నవాళ్ళు ఏలాగా చెప్తే అలాగ వాళ్ళు మెలుక్కోవాలి, అలాగ నడుచుకోవాలనే సందర్భాన్ని మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ కూడా కుటుంబంలో మనం గమనిస్తాం. కుటుంబ వ్యవస్థలో అవన్నీ భార్య భర్తల మధ్యలో సంబంధాలను మనము చూస్తాం. ఆ తర్వాత పిల్లలు కన్న తర్వాత తల్లి మదర్గా తన పాత్రను చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉన్నది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఎందుకంటే ఆమె పిల్లలను ఎంతగానో ప్రేమిస్తుంది, తర్వాత భర్తను ఎంతగానో ప్రేమిస్తుంది, తర్వాత ఇంట్లో ఉన్న అత్తమామలను ప్రేమిస్తుంది, తర్వాత ఇంకా ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలా చక్కగా వారిని ప్రేమించి వారిని ఎంతగానో ఆదరించి ఆమె పోషించడానికి ప్రయత్నం చేస్తుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఈ ఆదాముకు కూడా ఒక మంచి సహాయం కావాలని ఆయన ముందే ఒక కుటుంబ వ్యవస్థను కట్టడానికి అవ్వను తయారు చేసినట్టు మనము చూస్తాం. ఆ తర్వాత ఆ గాఢ నిద్ర కలిగించి ఆ ప్రక్కట ఎముకలో ఒక ఎముకను తీసేసి ఆయన ఒక స్త్రీనిగా నిర్మించినప్పుడు తర్వాత ఆదాము అంతటికి అన్ని భూజంతువులు అన్నిటికీ పేర్లు పెడతాడు. వాటిని అన్నిటి తీసుకొస్తే వాటికి పేర్లు పెడతాయి. అలాగే అవ్వను కూడా తీసుకెళ్ళి ఆయన ముందు పెడితే, ఇదిగో ఇది నా ఎముకల్లో ఎముక నా నుంచి తీయబడ్డది కాబట్టి నారి అని అనబడునని పేరు పెట్టడం జరిగింది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో అంటే చూడండి, ప్రక్కట ఎముకలు తీసేయండు అంటే సమానముగా ఉండడానికి. హల్లెలూయా. ఒకటి తక్కువనో ఒకటి ఎక్కువనో కాదు. నిజంగానే ఒకసారి అంటే రకరకాల ఆలోచనలు ఉంటాయి. వేరే ఒక పార్టులో నుంచి తీస్తే ఒక చిన్న చూపు చూపే అవకాశం ఉండింది కాబట్టి ప్రక్క నుంచి అంటే సాటి అయిన సహాయం కొరకు, సమానమైన సహాయం కొరకు, ఇద్దరు సమానమే అని ఎంచబడడానికి ఈ ప్రక్కట ఎముకను దేవుడు తీసి వాళ్ళిద్దరూ ఒకటిగా చేయడం జరిగింది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో ఒకే శరీరం, అందుకే ఎందుకంటారు ఒకే శరీరం అన్నమాట. ఈ ఒక్క శరీరంలో నుంచే ఈ పార్ట్ తీయబడి మళ్ళీ ఒక స్త్రీనిగా నిర్మించడం జరిగింది. ఈమెనే కుటుంబంలో ఒక భార్యగా ఒక తల్లిగా కొనసాగించబడుతుంది. హల్లెలూయా. ఆదాము ఆదిమ కాలంలోనే ఒక కుటుంబ వ్యవస్థను నిర్మించడం జరిగింది. ఈ కుటుంబ వ్యవస్థ ద్వారా తన యొక్క చిత్తాన్ని తన ప్రణాళికను ఈ భూమి మీద జరిగించడానికి ఈ కుటుంబ వ్యవస్థను ఆయన నిర్మించడం జరిగింది. హల్లెలూయా. ఆయన చిత్తాన్ని ఈ భూలోకంలో ప్రజలుగా మార్చబడి వాళ్ళు ఈ యొక్క భూలోకంలో తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఏర్పాటు చేసినట్టు మనము చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఈ కుటుంబ వ్యవస్థలో మదర్ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైనదంటే ఉదయకాలమే లేచి, హల్లెలూయా,
సాయంకాలము అందరూ పడుకొని తర్వాత ఆమె నిద్రపోయేటటువంటి పాత్ర, ఎవరు లేవకముందే లేచి వంటలన్నీ రకరకాలుగా సిద్ధపరిచి పిల్లల కొరకు, భర్త కొరకు, అత్తమామల కొరకు ఈ అన్ని పనులను చేస్తూ తను కూడా ఆ కుటుంబంలో ఒక మంచి పాత్రను పోషిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరినీ ఆదరించడానికి ప్రయత్నం చేస్తుంది అన్నమాట. అలాంటి మదర్ రోల్, తల్లి పాత్రను ఆమె ఎంతగానో భారం ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరిని ప్రేమిస్తుంది కాబట్టి ఇవన్నిటిని ప్రేమ ముందల ఆ భారం అనే ఫీలింగ్ ఆమెకు ఉండదు. పిల్లలను చూస్తున్నప్పుడు ఎంతో మురిసిపోతుంది. హల్లెలూయా. వాళ్ళను ఎంతగా ప్రేమిస్తూ వాళ్ళను చక్కదిద్దుతూ వారిని పెంచి పెద్ద చేయడానికి భర్తతో పాటు తన వంతు పాత్రగా ఆమె ఎంతగానో కుటుంబంలో తన పనులను జరిగిస్తూ ఉంటుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా చాలా ఫ్యామిలీలో అనేక మంది అనేక సందర్భాల్లో అనేక కుటుంబాల్లో తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైందని ఎంచేవాళ్ళు లేరు చాలా సందర్భాల్లో. హల్లెలూయా. సో భర్తనే ప్రాముఖ్యమైన వాడుగా కొంతమంది అనుకుంటారు, లేదు కొంతమంది భార్యనే ప్రాముఖ్యమైనదిగా అనుకుంటారు. కానీ ఇద్దరు ప్రాముఖ్యమైన వాళ్ళే. దేనికి స్తోత్రం, హల్లెలూయా. భర్త ఎంతో భార్య కూడా అంతే, ఫాదర్ ఎంతో మదర్ కూడా అంతే అనే ఒక ఆలోచన కలిగి మనం జీవించాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. సో భర్తకు లేకపోతే ఆ తండ్రికి పిల్లలు ఏం చేస్తారంటే తండ్రికి ప్రాముఖ్యత ఇచ్చినట్టు తల్లికి ప్రాముఖ్యత ఇచ్చేవారుగా ఉండరు కొన్నిసార్లు. హల్లెలూయా. తండ్రికి ఎక్కువ గౌరవిస్తారు, తండ్రి మాటకి లోబడతారు. తల్లి మాటకు లోబడే అవకాశము దాదాపుగా కొంతవరకు ఉంటుంది, చాలా సందర్భాల్లో ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు మనం అది చూడలేం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మదరు అన్ని రకాలుగా మనల్ని ఆదరిస్తుంది. హల్లెలూయా. మన కొరకు ఆమె ప్రయాసపడుతుంది కాబట్టి ఆమెను కూడా మనము ఫాదర్తో సమానంగా మనం ఏం చేయాలి, గౌరవించేవారుగా ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండాలమ్మా, గౌరవించేవారుగా ఉండాలి. అయితే ఒక స్త్రీగా ఆమె తల్లిగా, భార్యగా, అక్కగా, చెల్లిగా అన్ని రకాల పాత్రలు పోషిస్తూ మదర్ రోల్ను చాలా ప్రాముఖ్యమైనదిగా ఎంచి ఆమె పోషించడం జరుగుతుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. అయితే చూడండి, ఈ మదర్ చేస్తున్న ప్రేమకు, మదర్ చేస్తున్న ఆ పరిచర్యకు ఏమీ ఇవ్వబడదు, వేళ చెల్లించబడదు. అంటే ఈ వేళ చెల్లించబడదు. ఒకవేళ వేళ చెల్లిస్తే హల్లెలూయా చాలా ఎక్కువ అమౌంట్ ఇవ్వవలసిన అవసరం ఉన్నది. కానీ అదేది చేరకుండా, అదేది ఆశించకుండా ప్రేమతో ఈ పనులన్నిటినీ, ఇది నా కుటుంబం, ఇది నా భార్య, నా భర్త, తర్వాత ఈమె నా కుమార్తె, ఈయన నా కుమారుడు, నా అత్తమామలు అనే యొక్క ప్రేమతో తల్లిగా అందరినీ ఏం చేస్తుంది, ప్రేమిస్తుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏమీ ఆశించకుండా ఆమె తన పనిని కొనసాగిస్తుంది. దేనికి స్తోత్రం. సో ఇలాగా ఈ యొక్క కుటుంబంలో భర్త ఎంతో భార్య యొక్క ప్రాముఖ్యత కూడా అంతే ఉన్నదని మనము గుర్తెరగాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఫాదర్ ఎంతో మదర్ అంతే ప్రాముఖ్యత కలిగిందిగా గుర్తించాలి. అంతకు మించిన సందర్భాల్లో కూడా ఆమె తన పాత్రను పోషించే అవకాశం ఉన్నది. తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే చూడండి, పిల్లలు కానీ సందర్భంలో 9 నెలలు హల్లెలూయా ఎంతో ప్రయాసతో వారిని మోస్తూ, హల్లెలూయా ఎంతో ప్రయాసతో మోసి 9 నెలల తర్వాత ఆ యొక్క కనే సందర్భంలో ఎంత వేదన చెంది పిల్లలు పుట్టగానే ఆమె సంతోషాన్ని పొందుతా అని మనం చూస్తున్నాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఎంత ప్రయాసపడుతుంది, ఆ ప్రయాస అంతా కూడా పిల్లలలో ఆమె చూసుకుంటున్నట్టు మనం గమనిస్తున్నాం. అందుకే తల్లి చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఆ పిల్లలు పుట్టిన తర్వాత వారిని పెంచుతూ, వాళ్ళతో ఆడుతూ, వాళ్ళని మురుస్తూ, వాళ్ళని ఎంతో ముద్దుగా చూస్తూ, వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతుంది. హల్లెలూయా. కంటికి రెప్పలా కాపాడుతుంది. రాత్రులు నిద్రపోని సందర్భాలు ఉంటాయి, అలాగ వారిని కాచి పెద్ద చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. తల్లిగా అంత ప్రాముఖ్యమైన పాత్రను ఆమె పోషిస్తుంది.
వారిని పెద్ద చేయడానికి. చూడండి, అలాగే వారిని ప్రేమిస్తూ వారిని ఎంతగా ఎంచి అన్ని రకాలుగా చూడండి, వాళ్ళకి ఏమైనా కూడా ఆమె వారిని ఇడిచిపెట్టదు. వాళ్ళకు ఒకవేళ బాగలేదు, వారు జబ్బు వచ్చింది, అయినా సరే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలేక కంటికి రెప్పలా వారిని ఎప్పటికప్పుడు చూస్తూ వారిని ప్రేమిస్తూ వారిని సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దైవికమైన తల్లి, ఈ లోకంలో మరి దైవికమైన తల్లి యొక్క ప్రాముఖ్యత సంఘములో మనం గుర్తిరగాలి. ఆమె పాత్ర చాలా ప్రాముఖ్యమైనది ఉన్నది. మామూలుగా కూడా ఆమె ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రతి తల్లి దేవుని చేత ఏర్పరచబడింది. కుటుంబంలో ఒక మదర్గా ఉన్న తల్లిగా ఆమె దేవుని చేత ఏర్పరచబడింది అని మనం గుర్తెరగాలి. ఎందుకంటే అందరినీ దేవుడు తయారు చేసిండు కాబట్టి మదర్గా తన పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. అలాగే దైవికమైన తల్లిగా ఉంటున్న ఆమె అన్ని రకాలుగా ఆత్మ సంబంధమైన ప్రేరేపణతో ఆ కుటుంబాన్ని కడుతూ ఆ కుటుంబాన్ని నడిపిస్తూ ఆమె ముందుకు సాగుతూ తన భర్త యొక్క మాటకు లోబడుతూ తన భర్తను ప్రేమిస్తూ పిల్లలను ప్రేమిస్తూ అన్ని కార్యక్రమాలను చక్కదిద్దుతూ ముందుకు సాగుతూ తన శ్రమను ఏమి కూడా ఎంచక ప్రేమతో ఆమె ముందుకు సాగేదిగా ఉంటుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. సో అలాంటి వారిని మనము ఈ యొక్క బైబిల్లో కొంతమందిని మనం చూడవచ్చు. హల్లెలూయా. బైబిల్లో కొన్ని ఆధారాలతోని లేఖనాలతోటి మనము గమనిద్దాం ఆ తల్లి యొక్క పాత్రను, లేకపోతే ఆ మదర్ యొక్క ప్రాముఖ్యతను, మనము స్త్రీ యొక్క ప్రాముఖ్యతను మనం గమనిద్దాం. చూడండి ఒకసారి, మొదటిగా దైవికమైన తల్లి ఎలా ఉంటుంది అనంటే ప్రార్థన పరురాలుగా ఉంటుంది. హల్లెలూయా. ఎలా ఉంటుందమ్మా? ప్రార్థన పరురాలుగా ఉంటుంది. ఆత్మ సంబంధమైన తల్లిగా ఆమె ప్రార్థన జీవితాన్ని జీవిస్తూ ఉంటుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఒకసారి మనం గమనిద్దాం, కొన్ని వాక్యాలు లేఖనాలు మనం గమనిద్దాం. మదర్ చాలా ప్రాముఖ్యమైనదని మనం చూస్తున్నాం. అయితే చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ చాలా విషయాలు మనం చూస్తాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. ఒక స్త్రీగా, ఒక తల్లిగా ఆమె చాలా విషయాలను కలిగి ఉన్నట్టు మనము చూస్తాం. రాజు అయిన లెమియేలు మాటలు, అతని తల్లి దేవోక్తి, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును. తగదు, కట్టడలను మరుతురు, దీనులందరికీ అన్యాయము చేయుదురు, ప్రాణం వారికి మద్యము నీయుడి. నీ నోరు తెరుము. హల్లెలూయా. చూడండి, వాళ్ళ తల్లి ఆ కుమారునికి మొత్తం బోధిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత చూడండి 10వ వచనం నుంచి మదర్ యొక్క పాత్రను గురించి మనం ఆమేన్, హల్లెలూయా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి నమ్మిక ఉంచును, కలగదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ పోతే ఇందులో ఉన్న ప్రతి వచనాన్ని మనం గమనిస్తే ఆ భర్త లేకపోతే తల్లి పాత్రను, ఆ కుటుంబంలో ఆమె యొక్క పాత్రను మనము చూస్తున్నట్టు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అలాగా మరి ఆమె ఎప్పుడు ఏమేమి చేస్తా అనే విషయాలను కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది క్లియర్గా. అయితే చూడండి 18వ వచనంలో మనం చూస్తాం, తన
వ్యాపార లాభం. అనుభవముచే తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకొనును. తన వేలుతో కుదురు పట్టుకుని వడుకొను. దీనులకు తమ చెయ్యి చాపును. దరిద్రులకు తన చేతులు చాపును. ఆమేన్, హల్లెలూయా. సో తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రం ధరించిన వారు. ఆమె పురుషులను ఆమె పరుపులను సిద్ధపరచు. సిద్ధపరచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇలాగా అన్ని రకాలుగా అన్ని పనుల గురించి ఆమె గురించి ఇక్కడ రాయబడ్డట్టు మనము చూస్తాం. తన కుమారుడు ఎలా ఉండాలో తెలియజేస్తుంది. తర్వాత తన భర్తకు ఆ భార్య ఎలా ఉండాలో తెలియజేస్తుంది. తర్వాత ఇంటి కొరకు ఆమె ఎలాంటి పనులు ఆమె జరిగిస్తుందో అనే విషయాలను ఇక్కడ లేఖనాలలో మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇదంతా మనం గమనిస్తున్నప్పుడు ఆమె మొదటిది మనం గమనిస్తున్న 10వ వచనంలో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇలాగ అంటే ఒక భార్య తన భర్త ఎలాంటి అనుకోగలిగి ఉంటుంది, ఆమె ఉండడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయాలను ఇక్కడ పొందుపరిచింది. ముత్యము కంటే అమూల్యమైనది. హల్లెలూయా. దేనికంట? ముత్యము కంటే అమూల్యమైనదిగా ఆమెను ఎంచడం జరిగింది. ఒక తల్లిగా, భార్యగా తన కుటుంబంలో ఆమె పాత్రను ఎంత ప్రాముఖ్యంగా ఎంచడం జరిగిందంటే ముత్యము కన్నా అమూల్యమైనదిగా ఎంచడం జరిగింది. దీనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకే మదర్ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తున్నాం. అలాగే మనం గమనిస్తే చూడండి 14వ వచనాన్ని మనం గమనిస్తే అధ్యాయంలో సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనాన్ని. ఆమేన్, హల్లెలూయా. చూడండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అనే విషయాలను మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ జ్ఞానం కలిగి జీవించడం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఒక కుటుంబంలో ఒక ఇంట్లో మామూలుగానైతే మనం గమనిస్తే కుటుంబంలో మంచి జ్ఞానవంతురాలు ఉంటే, భార్యగా జ్ఞానవంతురాలుగా ఉంటే, ఒక తల్లి కుటుంబంలో జ్ఞానవంతురాలుగా ఉంటే ఆమె జ్ఞానం కలిగి జీవిస్తే ఎలాంటి జీవితాన్ని జీవిస్తుంది, కుటుంబంని ఎలా కడుతుంది, ఎలా మలచడం జరుగుతుంది, ఎలా పిల్లలను సాదుతుంది, పిల్లలకు ఎలాంటి మార్గాన్ని నేర్పుతుంది, తర్వాత భర్త యొక్క మాటని ఎలా నిలబెడుతుంది, భర్తకు లోబడి ఎలా తన కుటుంబాన్ని కట్టుకుంటుంది అనే విషయాలను మనం ఇక్కడ చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మదర్ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని, మదర్ చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. తన భర్తను ఎలా గౌరవిస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత ఇల్లు కట్టుకోవడం అంటే ఒక కుటుంబాన్ని కట్టుకోవడం అంత ఈజీ కాదు, ఒక కుటుంబాన్ని నిర్మించుకోవడం అంత ఈజీ కాదు. కానీ జ్ఞానము కలిగి జీవించాలి. హల్లెలూయా. ఏం జీవించాలి? జ్ఞానముతో జీవించాలి. అందుకే జ్ఞానము కొరకు కనిపెట్టాలి. అందుకే చూడండి, దైవికమైన తల్లి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటుంది. అలాగే దైవికమైన తల్లి జ్ఞానము కొరకు కనిపెడుతుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేని కొరకు కనిపెడుతుంది? దేవుని యొక్క జ్ఞానము కొరకు కనిపెడుతూ జ్ఞాన సంబంధంగా తన కుటుంబాన్ని కట్టుకుంటూ వెళ్తుంది. హల్లెలూయా. సో అంటే మనం చూస్తున్న ఈ సందర్భాన్ని ఆమె ఇల్లు ఎలా కట్టుకుంటుంది. ఒకవేళ చూడండి 3 రాళ్ళుగా ఉంటే ఆమె ఇల్లు ఊడబెరుకుతుందని చెప్తుంది. అంటే జ్ఞానము లేకుండా వాళ్ళు జీవిస్తే వాళ్ళు ఇంటిని కట్టుకోరు, ఇల్లు పాడైపోతుంది, అంటే కుటుంబాన్ని సరిగా చూసుకోరు, కుటుంబం నిలబడదు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే తల్లిదండ్రులను గౌరవించాలి. పిల్లలు ఎవరిని గౌరవించాలి? తల్లిదండ్రులు గౌరవించాలని చెప్తుంది. తర్వాత పిల్లలను పెంచే విధానాన్ని గురించి మనం చూస్తాం బైబిల్లో. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా గౌరవించాలి, తర్వాత పిల్లలను ఎలా సాదాలి అనే విషయాలను అన్నిటిని కూడా బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. ఒకవేళ పిల్లలను జ్ఞానవంతులుగా ఉంచడానికి పిల్లలను గద్దించాలని బైబిల్ చెప్తుంది. ఒకవేళ పిల్లలకు సరైన జ్ఞానం నేర్పాలని బైబిల్ చెప్తుంది. పిల్లలను బెత్తెం వాడంది పిల్లలు సరైన స్థితిని వాళ్ళు ఉండరని తెలియజేస్తుంది. అంటే తల్లిదండ్రులుగా ఉన్న మనము ఏం చేయాలంటే పిల్లలను సరిచేసే క్రమంలో మనం వారిని ఏం చేయాలి? శిక్షించాలని
బైబిల్ తెలియజేస్తుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ చేస్తూ తల్లిగా తన పాత్రను కొనసాగించేదిగా ఉంటుంది. సో మొదటి పాయింట్గా మనం గమనిస్తే తల్లిగా, దైవికమైన ఒక తల్లిగా ఆమె ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటుందనే విషయాలను మనము చూద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా నేను ఒక పాయింట్ చెప్పాను ఇప్పటివరకే, ఏంది? ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటుంది. దైవికమైన తల్లి ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటుందమ్మా? ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన కలిగి ఆమె ప్రార్థన చేస్తుంది. అలాగే కుటుంబంలో ఉన్న వారిని అందరినీ కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండడానికి ఆమె చూస్తూ గమనిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూస్తే ఇక్కడ ఎవరిని చూస్తామంటే హన్నాను మనం చూస్తాం. తర్వాత మరియమ్మను మనం చూస్తాం. వాళ్ళు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నారు? ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ప్రార్థిస్తూ దేవుని యందు భయముతో, భక్తితో వారి జీవితాన్ని కొనసాగించేవారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అనుదినం ప్రార్థించాలి. భర్త కొరకు ప్రార్థించాలి, ఆ తర్వాత పిల్లల కొరకు ప్రార్థించాలి, అత్తమామల కొరకు ప్రార్థించేవారిగా, ఆయా తర్వాత తల్లిదండ్రుల కొరకు ప్రార్థించేవారిగా, తన వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరిని గురించి ప్రార్థించే పరిస్థితిని కలిగి ఆమె జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమేనా? అవును. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్న పిల్లలు, వాళ్ళ యొక్క తల్లి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే పిల్లలు ఎలా దీవించబడతారో అనే విషయాన్ని మనం బైబిల్లో చూస్తాం. ఒకవేళ ప్రార్థన జీవితం లేని పిల్లలు, ఆ తల్లిదండ్రులకు సరైన ప్రార్థన జీవితం లేదు, దేవుడు అంటే భయం లేని ఆ స్థితిని ఉన్న పిల్లలు సరిగా దీవించబడలేని స్థితి మనం చూస్తాం. అలాగే ప్రార్థన పరురాలుగా ఉంటూ వారి ఇంటిని కట్టుకుంటూ ఆ పిల్లలను దీవిస్తూ ఆ పిల్లలను పెంచే విధానంలో ఆమె సరైన స్థితిని కలిగి, అలాగే పిల్లలు కూడా దీవించబడిన స్థితిని మనము చూస్తాం. అలాగే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. మొదటిగా దైవ సంబంధమైన కుటుంబంలో ఉన్న మదరు ఎలాంటి పరిస్థితిని కలిగి ఉంటుంది? ప్రార్థన జీవితాన్ని జీవించే పరిస్థితిని ఆమె కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె దేవుని సన్నిధిలో గడపడానికి ఏ మాత్రము ఆమె వెనుకంజ వేయకుండా ముందుకు సాగేదిగా ఉంటుంది. ఆ తర్వాత దేవుని సన్నిధిలో జ్ఞానాన్ని కోరుకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానాన్ని కోరుకొని కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో ఇందాక మనం చూస్తున్నాం. 14వ వచనంలో ఏం చూస్తున్నాం మనము? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుందని. దీనికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానం కొరకు కనిపెట్టేదిగా ఉంటుంది. ఆ ఇల్లు సరిదిద్దుకోవడానికి, ఇంట్లో యొక్క అవసరతలను, ఇంట్లో ఎలాంటి అవసరం ఉంది దాన్ని సరి చేసుకోవడానికి ఆమె దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని తన కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నదానిగా ఉంటుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానాన్ని కోరుకుంటుంది. అలాగే దైవికమైన తల్లి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటుంది. జ్ఞానాన్ని కలిగి జీవించడానికి దైవికమైన జ్ఞానాన్ని కోరుకుంటుంది. అలాగే ఎలా ఉంటుందంటే, మూడోగా పాయింట్ మనం చూస్తే దేవుని యందు నమ్మకం కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కలిగి ఉంటుందమ్మా? దేవుని యందు నమ్మకం కలిగి ఉంటుంది. దైవికమైన తల్లి దేవుని యందు నమ్మకం కలిగి తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇదిగో దేవుడు నా కొరకు, నా కుటుంబం కొరకు మేలు జరిగిస్తాడు అనే ఒక నమ్మకంతో ముందుకు సాగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు భయపడదు, నష్టం వచ్చినప్పుడు భయపడదు. ఎందుకంటే దేవుడి మీద ఆధారపడి, దేవుని మీద నమ్మకం ఉంచి, దేవుని మీద విశ్వాసం ఉంచి, నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, నాకు మేలు చేస్తాడు అనే ఒక నమ్మకంతో ఆ కుటుంబ వ్యవస్థలో ఆమె కొనసాగుతూ ఉంటుంది. భయపడక, నమ్మకంతో, మేలు చేస్తాడనే ఒక నమ్మకంతో దేవుని సన్నిధిలో ఆమె విశ్వాసంతో కుటుంబాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకమైనదిగా ఉంటుంది. దైవికమైన తల్లి దేవుని మీద ఆధారపడి నమ్మకంతో ముందుకు సాగుతుంది. మనం చూస్తాం హన్నా, చూడండి, పిల్లలుగా ముందు ఎలాంటి జీవితాన్ని జీవించింది. ఆమె ఎంతో వేదన చెంది ఆమె తర్వాత దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని కుమారుని కానీ ఆ కుమారుని ఎలా పెంచింది అనే విషయాన్ని మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. సమూయేలు ఆమె పొందుకున్న తర్వాత సమూయేలును ఆమె ఎలా పెంచింది,
విశ్వాసంతో సమూయేలును దేవుని సన్నిధిలో ఆమె ఎలా పెంచింది, ఆమె ఎలా ప్రార్థన జీవితం కలిగి ఉంది అంటే అక్కడ చూస్తాం. ఎలా అంటే ఆయన ఆ దేవుని యొక్క సన్నిధిలోకి ఆ మందిరంలోకి తీసుకెళ్ళిన నడువే ఆయన ఏం చేస్తున్నాడమ్మా, ఆయన అక్కడే మ్రొక్కెను అని మనం చూస్తాం. హల్లెలూయా. అంటే తన తల్లి ఏం నేర్పించింది అని అంటే మ్రొక్కడం నేర్పించింది, ప్రార్థన నేర్పించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులను అనే విషయాన్ని ఆమెకు నేర్పించింది, ఆయనకు నేర్పించింది. కాబట్టి ఆయన కూడా ఆమె అక్కడే ఆయన దేవుని సన్నిధిలో మ్రొక్కినట్లు మనం చూస్తాం. హల్లెలూయా. ప్రార్థన జీవితాన్ని నేర్పించింది, అలాగే విశ్వాసంతో ముందుకు సాగడం నేర్పించింది. ఎక్కడ కూడా సమూయేలు దేవుని సన్నిధిలో వదిలిపెట్టిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి రాలేదు ఇంటికి. దేవునికి సేవ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్న ఆ సందర్భాన్ని మనం చూస్తాం. విశ్వాసంతో తను ఆ కుటుంబాన్ని కొనసాగిస్తుంది, దేవుని మీద ఆధారపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అబ్రహాము విశ్వాసంతో ఉన్నట్టుగా శారా కూడా ఎలాగైతే అబ్రహామును అనుసరించిందో అలాంటి విశ్వాసంతో అబ్రహామును అనుసరిస్తూ ఆమె ముందుకు సాగినట్టుగా శారా ఎలాగైతే ఉన్నదో అలాగ కుటుంబంలో, దైవికమైన కుటుంబంలో ఒక తల్లిగా ఒక కుటుంబంలో నివసిస్తున్నట్టుగా కుటుంబాన్ని నడిపిస్తున్న దానిగా విశ్వాసం కలిగి జీవించేదానిగా ఉండాలి. కుటుంబాన్ని సరైన స్థితిని కలిగించేదిగా, దేవుని యందు విశ్వాసంతో ముందుకు సాగేదిగా ఒక తల్లి ఉండాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సందర్భం మనం గమనించవచ్చు. విశ్వాసం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి, అయ్యా నా కుమార్తె బాగలేదు, ఆమెను బాగు చేయనప్పుడు ఆమెను పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఆయనను పట్టుకొని ఆయన్ని ఎల్లనీయక నా కుమార్తెను బాగు చేయని వేడుకుంటుంది. బాగా వేడుకుంటే అప్పుడు అంటాడు ఆయన, ఏమంటాడు, పిల్లలకు పెట్టేది కుక్క పిల్లలకు పెట్టకూడదు కానీ అని అంటే తగ్గించుకొని, అవును ప్రభువా, బల్ల మీద యొక్క ముక్కలు, రొట్టె ముక్కలు పడితే కుక్క పిల్లలు తింటాయి కదా అని మాట్లాడితే అప్పుడు అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. అంటే ఎందుకు ఆమె విశ్వాసం దేని కొరకు ఉన్నది? పిల్లల కొరకు, ఆ కుమార్తెను బాగు చేసుకోవడానికి, ఆ కుమార్తె ఆమెకు ఉన్నటువంటి స్థితిని సరి చేసుకోవడానికి తన ప్రాధేయపడుతూ ఆ దేవునితో ఆమె పెనులాడుతున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయనను ఎల్లనీయక నా కుమార్తెను బాగు చేయి ప్రభువా అని వేడుకున్న స్థితిని మనం చూస్తున్నాం. అంటే ఆ పిల్లల పట్ల తనకున్న ప్రేమ, దేవుని యందు విశ్వాసం ఉంచి నా కుమార్తె బాగు కావాలి, నా కుమార్తె మంచి కావాలి, ఆమె స్వస్థత పొందాలి అనే ఒక తపనతో ఆయనను వేడుకుంటున్నటువంటి సందర్భంలో నీవు ఆ బల్లలు పడినటువంటి ముక్కలు కుక్క పిల్లలు ఏరుకొని తింటాయి కదా అనే తగ్గింపు స్వభావాన్ని మనము చూస్తున్నాం. హల్లెలూయా. అందుకే ఆమె విశ్వాసాన్ని యేసుప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. మనం చూస్తున్నాం, విశ్వాసంతో కుటుంబంలో తన కుటుంబాన్ని ఆమె నడిపిస్తూ ఉన్నదిగా ఉంటుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసానికి కర్తగా ఉన్నాడు. అలాగే అబ్రహాముతో నడుస్తున్న శారా కూడా విశ్వాసంతో ఆయన వెంబడిస్తున్నట్టు మనం చూస్తాం. అలాగే ఇక్కడ ఆ స్త్రీ కూడా విశ్వాసంతో తన కుమార్తెను బాగు చేయడానికి ప్రాధేయపడింది, తగ్గింపుతో ఉన్నది. ఏమాత్రం తగ్గింపు ఆమెలో ఏమాత్రము ఏమీ లేదు, ఈర్ష్య, ద్వేషము ఇలాంటి ఏమి లేవు. తన కుమార్తె బాగుపడాలనే ఒక ఆశతో ఆయన మీద నమ్మకాన్ని ఉంచినట్టు మనం చూస్తాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలంటే అంత ప్రేమతో ఆమె ప్రేమిస్తున్నది కాబట్టి నీవు కుక్కతో సమానమన్న కూడా ఏమాత్రం భయపడక అవును ప్రభువా అనే మాట మాట్లాడి చూసినా అది యేసయ్యను అక్కడ తాకినట్టు మనము చూస్తాం. వెంటనే నమ్మని విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. హల్లెలూయా. వెంటనే ఆ కుమార్తె బాగుపడ్డట్టు మనం చూస్తాం. అంటే తన కుటుంబం పట్ల తన విశ్వాసాన్ని కనపరుస్తున్న ఆ స్త్రీని మనం చూస్తున్నాం. దైవికమైన తల్లి ఒక కుటుంబం పట్ల, తన పిల్లల పట్ల, తన కుటుంబంలో ఎవరైతే బాగలేరో వారి కొరకు దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ప్రార్థిస్తున్నట్టు మనం చూస్తాం. అలాంటి తల్లిగా కుటుంబాన్ని నడిపేదిగా ఉండాలి, విశ్వాసంతో కుటుంబాన్ని పోషించేవారుగా ఉండాలి. దేవుని మీద ఆధారపడి
విశ్వాసము కోల్పోకుండా, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, లేకపోతే ఇంకా మనల్ని రకరకాలైనటువంటి వేదనలను వెంటాడుతున్నప్పుడు, శరీరం బలహీనపడ్డప్పుడు, అలాంటి సందర్భంలో మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడి, ఆ తల్లి, కుటుంబంలో ఉన్న తల్లి కూడా దేవుని మీద ఆధారపడి కుటుంబాన్ని నడిపించేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవికమైన తల్లి అలాగే ఉంటుంది. తన పిల్లలను స్వస్థత కొరకు ప్రార్థిస్తుంది, తన భర్త స్వస్థత కొరకు ప్రార్థిస్తుంది, తన కుటుంబం బాగు కొరకు ప్రార్థిస్తుంది. అలాగే విశ్వాసం కోల్పోక, నష్టం వచ్చినా ఏమొచ్చినా కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా తన అలాగ కొనసాగుతూ ఉంటుంది. మొదటి పాయింట్, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటుందని అనుకున్నాం. జ్ఞానాన్ని పొందుకుంటుంది దేవుని చేత. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును. ఏం చేస్తామమ్మా? జ్ఞానవంతురాలు ఏం చేస్తారు? తన ఇల్లును కట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క జ్ఞానం కావాలి. పరిపాలన కొరకు సొలొమోను సైతము నేను నా జ్ఞానం ఈ తండ్రి అన్నాడు. అలాగే తన కుటుంబ పరిపాలన కొరకు, తన కుటుంబాన్ని సరిచేసుకోవడానికి, తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవడానికి ఆమె జ్ఞానాన్ని కోరుకుంటుంది. అలాగే విశ్వాసాన్ని దేవుని యందు ఉంచి తన కుటుంబాన్ని ముందుకు సాగేటట్టుగా ఆమె ఆ విశ్వాసంతో ముందుకు నడిపించేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ విషయాలను మనం గమనిస్తున్నాం. అలాగే మనం చూస్తే మన ఇంకా దైవికమైన తల్లి ఏం కలిగి ఉంటుందంటే, దానికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటుందని మనం చూసాం. తర్వాత చూడండి, ఎవరెవరి విశ్వాసం? మరియమ్మ విశ్వాసం వచ్చింది, తర్వాత ఆ స్త్రీ విశ్వాసం వచ్చింది, తర్వాత ఇంకా హన్నా విశ్వాసం వచ్చింది తన కుటుంబం కొరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసంతో వాళ్ళు కుటుంబాన్ని పోషించినట్టు, నడిపించినట్టు మనం చూస్తాం. అలాగే చూడండి, దైవికమైన తల్లి ఇంకా ఏం చేస్తుందంటే, తను దేవుడు తన ముందుంచిన పనిని ఆమె నెరవేర్చేదిగా ఉంటుంది. హల్లెలూయా. కుటుంబంలో అయినా సరే, తర్వాత ఆత్మీయంగా అయినా సరే, ఎలాగైనా సరే తన కలిగి ఉన్న పనిని ఆమె నెరవేర్చేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దైవికమైన తల్లి దేవుడు తన ముందుంచిన పనిని నెరవేర్చేదిగా ఉంటుంది. ఉదాహరణకు చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, చేతులార వాటితో పని చేయును, ఆహారం తెచ్చుకొనును, చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం దీన్ని ఏం చూస్తున్నాం మనం ఇక్కడ అనంటే, తన ఇండ్లు కొరకు, తన కుటుంబం కొరకు ఆమె ఎంత ప్రయాసపడుతుంది అనే విషయాలను మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆమె ఎంత ఔషధాలను వెదుకును, తన చేతులార వాటితో పని చేయును. దేవునికి స్తోత్రం, చేతులార తనతో ఆ వాటితో పని జరిగిస్తుంది. అలాగే వర్తకు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారందరికీ భోజనం సిద్ధపరచును. తన పనికత్తెలకు భత్యము ఏర్పాటు చేయును. దానికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆమె తన కుటుంబం కొరకు ఏం జరిగిస్తుంది? పని జరిగిస్తుంది. హల్లెలూయా. తన ముంచబడిన పనిని ఏమాత్రము తడువు చేయక ఆమె పని జరిగిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కుటుంబం కొరకు కానీ ఆత్మీయ పనులలో కూడా స్త్రీలు ముందుండి పనిని జరిగించేవారుగా ఉంటారు. దైవికమైన తల్లి కుటుంబంలో ఏ పనిని కూడా ఆమె ఏమరపాటున వదిలిపెట్టదు. పనిని జరిగిస్తే తీరుతుంది, ఎప్పటికప్పుడు సరిదిద్దుతుంది. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆహారం సిద్ధపరుస్తుంది. తర్వాత ఆహారం కొరకు దూరం నుంచి ఎలాగైతే ఓడలు తీసుకొచ్చి లేకపోతే వ్యాపారం చేసి పని చేస్తారో అలాగే పని జరిగించి తన కుటుంబం కొరకు అన్నీ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తుంది అన్నమాట. దానికి స్తోత్రం, హల్లెలూయా. మదర్గా ఈ కుటుంబ వ్యవహారాలు అన్నిట్లలో కూడా భర్తతో పాటు ఆమె కూడా పనిని జరిగించేదిగా ఉంటుంది.
చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూస్తున్నాం. ఆమె పనిని జరిగిస్తుంటుంది, పెందల కడని లేస్తుంది. ఆ తర్వాత ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును. ఆమె పొలమును చూసి దాన్ని తీసుకొని తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటిని నాటించును. హల్లెలూయా. అంటే ఆ డబ్బు సంపాదించినటువంటి ఆ యొక్క అమౌంట్ ఏదైతుందో దాన్ని సరిగా వ్యవహరిస్తుంది, సరిగా నిర్వహిస్తుంది. ఏ దానికి ఏది అవసరమో, ఏది ఎక్కడ పెట్టాలో, దేని కొరకు దాన్ని ఉపయోగించాలో అదంతా కూడా గృహ నిర్వాహకత్వం అంటాం దీన్ని. మెయింటెనెన్స్ ఆఫ్ ద హౌస్ చక్కగా మెయింటెనెన్స్ చేస్తుంది. హల్లెలూయా. ఎక్కడ వృధా కాకుండా, ఎక్కడ వ్యర్థం కాకుండా, ఎంత మోతాదులో దేని కొరకు ఉంచాలో ఈ అన్నిటిని కూడా ఆమె ఉంచడానికి తనను తాను బద్ధురాలుగా చేసుకొని ఆ పనిని జరిగిస్తూ ఉంటుందన్నమాట. దానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆమె కుటుంబంలో ప్రతి ఒక్కరి కొరకు చూస్తుంది. అందుకే మనం మామూలు కూడా చూడండి, కుటుంబంలో ఉన్న పిల్లల యొక్క బట్టలు క్లీన్ చేస్తుంది, తర్వాత పిల్లలను శుభ్రపరుస్తుంది, తర్వాత కుటుంబంలో ఉన్న ప్రతిదాన్ని సర్దుబాటు చేస్తుంది. అన్నీ కూడా ఎక్కడెక్కడ ఏముండాలో వాటన్నింటినీ కూడా సర్దుబాటు చేస్తుంది. అలాగే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆహారము సిద్ధపరుస్తుంది. ఆ తర్వాత కుటుంబంలో ఆమె పని కొరకు పెందల కడని లేచి అంత కూడా పనులు జరిగించేదిగా ఉంటుందని మనం చూస్తున్నాం. అంటే శ్రద్ధగా పని జరిగిస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తుందమ్మా? శ్రద్ధగా పని జరిగిస్తుంది. అందుకే దేవుడు తాను ఏర్పరచుకొనిన ఆ కుటుంబంలో, తను నియమించిన ఆ కుటుంబంలో ప్రతిదీ కూడా జరిగించడానికి పని ఏమాత్రం పని చేయకుండా ఉండదు, పనిని జరిగించేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పనిని జరిగించేదిగా ఉంటుంది కుటుంబంలో అని మనం చూస్తున్నాం. అలాగే దైవికమైన తల్లి ఇలాగా కుటుంబ వ్యవహారాలన్నింటినీ కూడా సరైన స్థితిలో చక్కదిద్దేదిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? మెయింటెనెన్స్ ఆఫ్ ద హౌస్ అంటాం. ఏమంటామమ్మా? మెయింటెనెన్స్ ఆఫ్ ద హౌస్. భర్తకి ఏం కావాలో తగిన కాలంలో, పిల్లలకి ఏం కావాలో తగిన కాలంలో అవన్నిటిని కూడా సరిగా చక్కదిద్ది పెడుతుంది. అవసరాన్ని బట్టి వాళ్ళకు వెంటనే ఇస్తుంది. అందుకే చూడండి, పని కత్తెలు అంటే ఇంట్లో పని చేసే వారి కొరకు కూడా ఆమె ఒక ప్లాన్ కలిగి ఉంటుంది అన్నమాట. పిల్లలకు ప్లాన్ కలిగి ఉంటుంది, భర్త పట్ల ఒక ప్లాన్ కలిగి ఉంటుంది, తర్వాత పని చేసే వారి కొరకు కూడా ఒక ప్లాన్ కలిగి ఉంటుంది. వారికి ఎవ్వరికి కూడా లోటు లేకుండా. హల్లెలూయా. కొన్నిసార్లు చూస్తే నిజంగానే ఆ ఆహారం సిద్ధపరిచే సందర్భంలో మనం గమనిస్తుంటాం, కుటుంబాల్లో అందరికీ పెట్టిన తర్వాత లాస్ట్లో కొంచెం ఉన్నప్పటికీ కూడా ఆ కొంచెం కూడా ఎక్కువ ఉన్నట్టుగా చేసి తిని సరిపోయిందంటే సరిపోయిందిలే, మంచిగా చాలా మంచిగా ఉందా అని చెప్పి ఆ హోందాతనాన్ని కనపరుస్తారు అనమాట. దానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎక్కడ తక్కువైందో అని అనుకోకుండా అందరికీ సమానంగా పంచిపెట్టి వాళ్ళు అలాంటి వ్యవహార శైలిని కలిగి ఉంటారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా కూడా దేంతో చేస్తారు? ప్రేమతో చేస్తారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో కపటంతో, ఈర్ష్యతో, ద్వేషంతో చేయరు. ఇదంతా కూడా ప్రేమతో జరిగిస్తారనమాట. తల్లిగా ఈ పాత్రను ఆమె కుటుంబంలో తన కుటుంబం కొరకు పోషించేదిగా, పని జరిగించేదిగా ఉంటుంది. ఆమె ఎంత పని జరిగిస్తా అంటే అక్కడ రాయబడి ఉంది, పెందల కడనే లేచి అంట. ఏమంట? చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పని కత్తెలకు భత్యము ఏర్పరచును అని మనం చూస్తున్నాం. పెందల కడనే చీకటితో ఉన్నప్పుడే లేచిపోతుండ్రు. వారి కొరకు, పిల్లల కొరకు కొందరైతే చీకటితో లేచి ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. చీకట్లనే పిల్లల కొరకు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. పిల్లలను దీవెన కొరకు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. పిల్లల జ్ఞానం కొరకు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. కుటుంబాన్ని కట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేసేవారు. ఇలాగా ప్రార్థన జీవితాన్ని గడుపుతూ పెందల కడ లేచి పని జరిగించేవారుగా ఉన్నట్లు మనం చూస్తాం. దైవికమైన తల్లి యొక్క పాత్ర ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటుంది, జ్ఞానంతో కుటుంబాన్ని నడిపేదిగా ఉంటుంది, తర్వాత పని విశ్వాసంతో ఉంటుంది, తర్వాత పని జరిగించేదిగా ఉంటుంది. ఎలా కొంతమంది ఉంటారు కానీ బద్ధకస్తులుగా ఉంటారు, కానీ అలాంటి వారు కాదు. దైవికమైన కుటుంబంలో ఉన్న బిడ్డలు ఎలా ఉంటారంటే చురుకుదనంతో పనిని జరిగించేవారుగా
ఉండాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వారే ఉంటారు, అలాగే ఉంటారు, అలా కుటుంబాన్ని కట్టుకునేవారుగా ఉంటారు. అలాంటి ప్రయత్నంలో ఒకవేళ వాళ్ళు లేకపోతే వాళ్ళు దైవ ప్రేమ కలిగి, ప్రార్థన జీవితం కలిగి, వారు చురుకుదనం కలిగి, విశ్వాసం కలిగి, జ్ఞానం కలిగి వారు జీవించేవారుగా ఉండడానికి ఈరోజు దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు మనం అలాగ ఉండాలని. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి దైవికమైన తల్లి తన ముందుంచబడిన పనిని చాకచక్యంగా నెరవేరుస్తూ ఉంటుంది. తర్వాత దైవ సంబంధమైన తల్లి ఎలా ఉంటారంటే హృదయ శుద్ధి గలవారుగా ఉంటారంట. ఎలా ఉంటారంట? హృదయ శుద్ధి గలవారుగా ఉంటారు. ఎవరి మీద కపటం ఉండదు, ఎవరి మీద ద్వేషం ఉండదు. పిల్లలు నలుగురుంటే నలుగురిని సమానంగా చూస్తారు. ఆ తర్వాత పిల్లలతో పాటు భర్తను కూడా ప్రేమించేవారుగా ఉంటారు, అత్తమ్మను ప్రేమించేవారుగా ఉంటారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇటు పక్క తల్లి కుటుంబం వాళ్ళను, తర్వాత అత్తమామ కుటుంబం వాళ్ళను, రెండు కుటుంబాలను కూడా ప్రేమించేవారుగా ఉంటారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఒక్కరిని కపటంతో కానీ, ఈర్ష్యతో కానీ, ద్వేషంతో కానీ ఉన్న పిల్లలను చూసేవారుగా ఉండరు. వాళ్ళు హృదయాన్ని శుద్ధీకరించబడి వారు అందరినీ సమానమైన ప్రేమతో వారు ప్రేమించేవారుగా ఉంటారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. హృదయాన్ని శుద్ధిగా చేసి దేవునితో కనెక్ట్ అయ్యి, ప్రభువా నా పిల్లలందరూ సమానంగా ఉండాలి అయ్యా, అందరి కొరకు ప్రార్థిస్తున్నాను, అందరిని ఎదగాలి, అందరూ సమానంగా ఉండాలి, ఏ ఒక్కరు తక్కువగా ఉండకూడదు. ఒకవేళ ఎవరికైనా సరిగా లేకపోతే వారి కొరకు ఎక్కువగా తప్పించి వారి కొరకు ప్రార్థన జీవితాన్ని గడిగి దేవుని సన్నిధిలో వాళ్ళు వేడుకునేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, దైవ సంబంధమైన తల్లి ఎలా ఉంటుందంటే ఇందాక చెప్పిన ఇల్లు కట్టుకునేదిగా ఉంటుంది అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉంటుందంట? ఇల్లును కట్టుకునే. అయితే చూడండి, జ్ఞానం దేవుడు ఇస్తాడు, మన సొంతంగా మనం కట్టుకోలేం కదా. ఎవరిస్తారు? దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ప్రకారం మనం ముందుకు సాగాలి, అప్పుడు ఇల్లు కట్టబడుతుంది. అందుకే చూడండి, మనం చూస్తాం, మనం ప్రయాసపడి మనం ఏం చేసినా అది జరగదు. ప్రయాసపడి కావలు కాసే వారు కాస్తే కూడా వ్యర్థమే. ప్రయాసపడి ఇల్లు కడితే కట్టువారి ప్రయాస వ్యర్థమే అని రాయబడినది. కానీ ఎవరి ఆధారం కావాలి? దేవుని యొక్క ఆధారంతో, దేవుని యొక్క జ్ఞానముతో నువ్వేం చేయబడాలంటే ఇల్లు నిర్మించేదానిగా, ఇల్లు నిర్మించబడేదిగా, కట్టుకునేదిగా, కుటుంబాన్ని సరిచేసేదిగా, కుటుంబాన్ని నిర్మించేదిగా, కుటుంబాన్ని కట్టుకునేవారుగా ఉండాలి. దైవికమైన తల్లి ఇలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానం కలిగి జీవిస్తుంది. సమయోచితమైన జ్ఞానంతో ఇంటిని కట్టుకునేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హన్న తర్వాత చూడండి, తన కుమారుని ఆ విధంగా చేసిన తర్వాత మళ్ళీ ఆమె దీవించబడింది. తర్వాత ఇంకా పిల్లలను కనింది, ఆ పిల్లలను ఇంకా పెద్ద చేసింది. అయితే ఇంకా దైవికమైన తల్లి ఇల్లు కట్టుకోవడంలో చాలా విషయాలు వస్తాయి. పిల్లలను పెంచాలి, పిల్లలకు సరి అయిన బోధ చేయాలి, భర్తను ప్రేమించాలి, ప్రార్థన నేర్పాలి, పిల్లలకు వాక్యం నేర్పాలి. తను ఎలా ఉంటుందో అలాగే పిల్లలను కూడా ఉండేటట్టుగా చూడాలి. ఇల్లు కట్టడం అనేది, ఇల్లును నిర్మించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే ఇల్లు నిర్మించాలంటే పిల్లలను గారు అనుకుంటారు, పిల్లలు ఎలా ఉంటే మనకేంటి అనుకుంటారు. కానీ పిల్లలు కూడా ప్రాముఖ్యమైన వాళ్ళు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథంలో మనం చూస్తాం, 22వ అధ్యాయము 6వ వచనంలో ఏమనంటే, బాలుడిగా ఉండవలసిన అప్పుడే వానికి నేర్పవలసిన త్రోవను వానికి నేర్పాలి. ఎవరు నేర్పాలి అమ్మా? తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు ఇద్దరు నేర్పాలి. ఒకవేళ తండ్రి నేర్పకపోయినా తల్లి ఖచ్చితంగా నేర్పి తీరుతుంది పిల్లలకు. అందుకే మనం హన్నాను చూస్తున్నాం. అలాగే మరియమ్మ యేసుప్రభు వారిని ఆ చిన్నతనంలో ఆయన కూడా లోబడ్డట్టు, తర్వాత ఆమె తన కుమారుని ప్రేమిస్తూ ఆయనను పెంచినట్టు మనం చూస్తాం ప్రేమతో. హల్లెలూయా. ఆయన కూడా తన తల్లికి లోబడ్డట్టు మనము చూస్తాం. తండ్రి తల్లిదండ్రుల యొక్క మాటకు లోబడ్డట్టు మనం చూస్తాం. అలాగే ఇక్కడ 2 వర్షన్లు ఉంటాయి. పిల్లలను పెంచే క్రమంలో పిల్లలు కూడా తల్లిదండ్రులకు ఏం కావాలి? లోబడేవారుగా ఉండాలి. తల్లిదండ్రుల యొక్క మాట వినేవారుగా ఉండాలి.
తల్లి వారిని ప్రేమించేదిగా ఉంటుంది. వారికి నేర్పిస్తున్నప్పుడు వారు నేర్చుకునేవారుగా ఉండాలి. 2 వరుసలు జరగాలి. ఒకవేళ ఇలా జరగకపోతే ఇల్లు కట్టబడదు. హల్లెలూయా. ఇల్లు సరిగా నిర్మించబడదు. ఇల్లు సరిగా నిర్మించబడకపోతే వారు పెద్దగా అయిన తర్వాత ఈ యొక్క కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండరు, తర్వాత గ్రామానికి ప్రయోజనకరంగా ఉండరు, తర్వాత సమాజానికి ప్రయోజనకరంగా ఉండరు, దేనికి పనికి రాకుండా పోతారు. వాళ్ళే ప్రయోజనహీనంగా మారిపోతారు. అందుకే ఇల్లు కట్టడంలో, ఇల్లు నిర్మించడంలో జ్ఞానయుక్తంగా ప్రవర్తించేవారుగా తల్లిదండ్రులు ఉండాలి. అందులో తల్లి పాత్ర ప్రాముఖ్యమైంది. ఎందుకంటే చూడండి, మనం మామూలుగా చెప్తాం తల్లి మొదటి గురువు అని మాట్లాడతాం. హల్లెలూయా. అలాగే ఎలాగైతే వాళ్ళకు చదువు నేర్పుతుందో అలాగే ఆత్మీయమైనటువంటి చదువు నేర్పాలి, ప్రార్థన నేర్పాలి, వాక్యం నేర్పాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా గౌరవించాలి, ఎలా నడుచుకోవాలో వాళ్ళకు ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళను నేర్పి వాళ్ళని అలాగ తీర్చిదిద్దేదిగా తల్లి కుటుంబాన్ని కట్టే ఒరవడిలో ఉండాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు కుటుంబం కట్టబడుతుంది. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. దేవుని జ్ఞానం మనం కోరుతూ పిల్లలను పెంచే క్రమంలో మనం దేవుని యొక్క వాక్యానుసారాన్ని అనుసరిస్తూ వాక్యాన్ని నేర్పుతూ ఉండాలి. తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్తే వారిని శిష్యులుగా తయారు చేసేవారుగా ఉండాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యములు వాళ్ళని ఎదిగేటట్టుగా చేయాలి, దేవుని ప్రేమించేటట్టు చేయాలి, దేవునికి సర్వ్ చేసేవారుగా మార్చేవారుగా ఉండాలి. అందుకే హన్నాను చూస్తే ఆయన ప్రేమిస్తున్నాడు, తర్వాత ఆయన సర్వ్ చేస్తున్నాడు, ఆయన దేవుని సన్నిధిలో ఎదిగేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలు కొంచెము మాట వినే వరకు, వాళ్ళు కొంచెం ఇదయ్యే వరకు వాళ్ళని వదిలేసేవారుగా ఉన్నారు. దేవుని సన్నిధికి నడిపించేవారుగా లేరు, వారిని గద్దించేవారుగా లేరు. వాళ్ళు మనం మాట్లాడితే అంటారు, వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు మాట వింటలేరయ్యా అని అంటారు. ఎందుకు వింటారు? నేర్పవలసిన టైంలో నీవు నేర్పలేవు. దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లలకు నేర్పే క్రమంలో నేర్పాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. మోకరిస్తున్నా అంటే నీవు మోకరిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మోకరిస్తారు, నీవు ఆరాధిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఆరాధిస్తారు, నీవు స్తుతిస్తే వాళ్ళు స్తుతిస్తారు, నీ వాక్యం చదివితే వాళ్ళు వాక్యం చదువుతారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నడిచే దారి వారి నీవు చూపించేదిగా ఉంటుంది, నిన్ను అనుసరించేవారుగా ఉంటారు. పిల్లలు మనల్ని అనుసరించేవారు ఉంటారు, మనల్ని ఇమిటేట్ చేస్తారు. మనం ఏం మాట్లాడితే అది మాట్లాడతారు, ఏం చెప్తే వాళ్ళు చేస్తారు. హల్లెలూయా. చూడండి, తల్లిదండ్రులు కొన్నిసార్లు కుటుంబంలో తిట్టుకునే వాళ్ళు ఉంటే పిల్లలు కూడా తిట్టుకోవడం నేర్చుకుంటారు. హల్లెలూయా. తిట్టడం నేర్చుకుంటారు, మురిసిపోతారు. కొందరు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాడు తిడితే మురిసిపోతారు. హల్లెలూయా. వాడు తంతే మురిసిపోతారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు, పెద్దవాళ్ళను కూడా తిట్టడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత తల్లిదండ్రులను కూడా తనడానికి ఫస్ట్ ఖండించలేని సందర్భం నీకుంటే, ఖండించే సందర్భంలో నువ్వు ఖండించాలి. ఎక్కడ ఖండించాలో అక్కడ ఖండించాలి, ఎక్కడ నేర్పాలో అక్కడ నేర్పాలి. ఆ క్రమం లేకపోతే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కూడా ఖండించడం తెలియదు కాబట్టి వాడు ఎక్కడ కూడా భయపడక తల్లిదండ్రులను కూడా ఎదిరించే క్రమానికి వచ్చేస్తారు. హల్లెలూయా. మాట వింటలేరంటే వినరు. క్రమము లేని పరిస్థితి వాళ్ళకు నేర్పించావు, ఆ తర్వాత వాళ్ళు పెద్దగైన తర్వాత వాళ్ళు క్రమంలో ఉండరు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే క్రమము నేర్పించాలి. నేను నా ఇంటి వారందరూ యెహోవాను స్తుతిస్తున్నాం అని భక్తుడు మాట్లాడతాడు. అలాగే మనం కూడా మన ఇంటి వారంతా, నేను నా ఇంటి వారందరూ కూడా దేవుని స్తుతిస్తాం, దేవుని సేవిస్తాం అనేవారుగా ఉండాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి స్థితిని కలిగి మనం జీవించాలి. అందుకే ఇల్లు కట్టుకునే ఈ కుటుంబాన్ని కట్టుకునేవారుగా జ్ఞానవంతురాలు కుటుంబాన్ని కట్టుకుంటుంది. కుటుంబం కట్టడంలో ఇవన్నీ వస్తాయి. నేర్పించాలి, దేవుని ప్రేమను వారికి నేర్పించాలి, దేవుని వాక్యాన్ని వారికి నేర్పించాలి, ఇతరులను ప్రేమించేటట్లు వాళ్ళని చేయాలి. ఇతరులను అరే తనురా తను అని అంటే వాడు దాంతో అబ్బా ఎట్లా అన్నాడు చూసినావా అని నవ్వుకుంటారు. తాత, అవ్వ, అమ్మ, అక్క, చెల్లెలు అందరూ కూడా. హల్లెలూయా. ఆ తర్వాత ఏం చేస్తాడు, కొంచెం తర్వాత మళ్ళీ అదే తను ఎక్కడి దాకా వస్తుంది, నేర్పించిన వాళ్ళ దగ్గరికి వస్తానమాట.
దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, నేర్పిస్తున్నా. అందుకే నీవు ఏమి విత్తుతావో అదే కోస్తావనే సంగతిని మర్చిపోయి విత్తడం ప్రయత్నం చేస్తారు జనాలు. కాబట్టి మనం విత్తాలి, మంచి నేర్పాలి, మంచి నడవడిని వారికి నేర్పించాలి. వారు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, వాక్యాన్ని వల్లివేయాలి, వాక్యం మనం మాట్లాడాలి. పరిస్థితులను మనం ఎదుర్కొన్నప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి ఆ తల్లి ఏం చేయాలంటే వాక్యం వల్లించి ప్రార్థన చేయాలి. ఇదిగో వాక్యాన్ని ఎత్తి మాట్లాడాలి. అప్పుడు వాళ్ళు కూడా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు వాక్యాన్ని ఎత్తి వాళ్ళు మాట్లాడేవారుగా ఉంటారు, గౌరవించేవారుగా ఉంటారు, ప్రేమించేవారుగా ఉంటారు. అదే నేర్చుకుంటారు, అదే బయట వాళ్ళు విత్తుతారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు కుటుంబం కట్టబడుతుంది. కుటుంబం కట్టబడడం అంటే పిల్లలను ఊరికనే వదిలేయడం కాదు. దానికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే పిల్లలను ప్రేమించాలి, వారిని గద్దించాలి, చక్కబెట్టాలి, ఖండించాలి, శిక్షించాలి. ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళకు నేర్పించేదిగా ఉండాలి. ఆ ముఖ్యమైన దైవికమైన తల్లి చేసేది ఇదే. హల్లెలూయా. అప్పుడు ఇల్లు ఖచ్చితంగా కట్టబడుతుంది, ఇల్లు దీవించబడుతుంది, కుటుంబం కట్టబడుతుంది, కుటుంబం దీవించబడుతుంది. పిల్లలు ప్రయోజకులుగా మారిపోతారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా మారిపోతారమ్మా? పిల్లలు ప్రయోజకులుగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి తల్లి కుటుంబాన్ని కట్టుకునేదిగా ఉంటుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంతకుముందు చెప్పిన గృహ నిర్వాహకత్వం గురించి కూడా అక్కడ రాయబడి ఉన్నది, సామెతల గ్రంథంలో ఉంటుంది. అది కూడా స్టీవర్డ్షిప్ అంటాం దాన్ని. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దైవికమైన మదరు ఒక కుటుంబాన్ని ఎలా మలిచేదిగా ఉంటుందంటే చిన్న ఒక మందిరంగా మార్చేదిగా ఉంటుందంట. హల్లెలూయా. కుటుంబాన్ని ఒక మందిరంగా మార్చేదిగా ఉంటుంది అన్నమాట. దీనికి స్తోత్రం, హల్లెలూయా. మందిరం వేరు కాదు, కుటుంబం వేరు కాదు, రెండు ఒకటిగా చూపించేది ఒక తల్లి, మదర్. ఒక దైవికమైన తల్లి ఈ రెండుని ఒకటిగా చూసే అవకాశం ఉంటుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అంతగా తన యొక్క దైవికమైన సంబంధం కలిగి జీవిస్తుంది అన్నమాట. దేవునితో సహవాసం కలిగి, ప్రార్థన జీవితం కలిగి, ఆమె వాక్యం నేర్చుకొని, ఆ జ్ఞానం కలిగి, ఆ విశ్వాసం కలిగి, అవన్నిటిని కూడా పిల్లలందరికీ నేర్పిస్తూ ముందుకు సాగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మదర్ ఏం చేస్తా అంటే కుటుంబంలో దేవుని యొక్క రక్షణను బోధిస్తుంది. తర్వాత సేవ ఎలా చేయాలనో నేర్పిస్తుంది. ఎలా ప్రేమించాలనో ఒకరినొకరు నేర్పిస్తుందంట. ఎలా మాట్లాడాలో కూడా నేర్పిస్తుంది. మొదటి తల్లి, మొదటి ప్రీచర్ ఇన్ ద హౌస్. ఇంట్లో ఆమెనే ఒక ప్రీచర్గా ఉంది, ఆమెనే ఒక బోధ చేసేదిగా ఉందన్నమాట పిల్లలకు. ఎలా చెప్తే అలాగ నడుచుకునే ఆ యొక్క అవకాశం ఉంటుంది కుటుంబంలో. దానికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దైవికమైన తల్లి ఈ అన్ని లక్షణాలను కలిగి ఆమె కుటుంబాన్ని కట్టేదిగా, కుటుంబాన్ని నిర్మించేదిగా ఉన్నట్టు మనం చూస్తాం. అందుకే సామెతల గ్రంథంలో మనం చూస్తాం. తర్వాత లాస్ట్లో ఆమె ఎలా ప్రేమిస్తుంది అని అంటే హెషయ గ్రంథం 66వ అధ్యాయము, హెషయ గ్రంథం 66వ అధ్యాయము, కుటుంబాన్ని నిర్మించే దాంట్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చూడండి, సమాజానికి ఉపయోగపడేటట్టుగా తన పిల్లలను నిర్మించేదిగా ఉంటుందన్నమాట తల్లి. హెషయ గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. తన తల్లి ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించుదును. యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడిన దేవుడు ఒక తల్లితో పోలుస్తున్నాడు. ఒక తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించేదను. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ తల్లి ఎంతగా ఆదరిస్తుంది కుటుంబాన్ని అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ విధంగా నేను మిమ్మల్ని ఆదరిస్తా అంటే తల్లి ప్రేమను అక్కడ మనం చూస్తున్నాం. దేవుడు దాదాపుగా ఆయన ఎట్లా ఆదరిస్తాడో అట్లా తల్లి ఆదరిస్తున్నా అని చెప్తున్నాడు అనమాట. ఒక తల్లి ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తా. హల్లెలూయా. సో మదర్
చాలా ప్రాముఖ్యమైనది. మదర్ ప్రేమ ఎంతో ఉన్నతమైంది. ఆమె ప్రేమను మనం వెల కట్టలేము, ఆమె ప్రేమను మనం పోల్చలేము. దానికి స్తోత్రం, హల్లెలూయా. చాలా ప్రేమ గురించి మాట్లాడితే చాలా సందర్భాల్లో తల్లిలో ప్రేమ ఉంది, తర్వాత ప్రేమ అందరికీ ఆమె పంచుతుంది. కానీ పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల ప్రేమను మర్చిపోయి అప్పటికప్పుడు 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చే వరకు అప్పటికే ఎవరో కనబడితే, అప్పటికి ఒక అబ్బాయి కనబడితే, ఒక అమ్మాయి కనబడితే, అబ్బా ప్రేమ దొరికిందని అంటాడు. హల్లెలూయా. ప్రేమ ఆల్రెడీ నీకు దొరికే ఉన్నది. దానికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఇంట్లో నీ తల్లి నిన్ను ప్రేమిస్తుంది. నీ తల్లి, నీ చెల్లి, మీ అన్న, మీ తమ్ముడు, మీ నాన్న, మీ అందరూ కూడా నిన్ను ప్రేమిస్తున్నారనే సంగతి మర్చిపోయి వాడు పెద్దగా అయిన తర్వాత, ఆమె పెద్దగా అయిన తర్వాత ఒక ఆకర్షణతో వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు అన్నట్టుగా ఉంటారు. ఈ లోకపు ప్రేమ నీవిస్తేనే ఇస్తుంది. హల్లెలూయా. నీవేం ఇస్తేనే ఇస్తుంది, నీవు ఇవ్వకుంటే ఇవ్వదు. ఈ లోకపు ప్రేమ ఎలా ఉంటుందంటే నువ్వు ప్రేమిస్తావా లేకపోతే నేను చంపేస్తా అంటది. హల్లెలూయా. నీవు ప్రేమిస్తున్నావా లేకపోతే నిన్ను చంపేస్తా అంటది. కానీ దైవికమైన ప్రేమ నీవు ప్రేమించకున్నా నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. నీవు ఆదరించుకున్నా నిన్ను ఆదరిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. అది దైవ సంబంధమైన ప్రేమ. ఈ ప్రేమలో లోటు లేదు, ఈ ప్రేమలో ద్వేషం లేదు, ఈ ప్రేమలో ఈర్ష్య లేదు. ఈ ప్రేమ అంతం వరకు సహించే ప్రేమ. అలాగే తల్లి ప్రేమ కూడా పిల్లల పట్ల ఎంత కనికరం కలిగి ఉంటుందంటే వాళ్ళు తిట్టిన కొన్ని సందర్భాల్లో, వాళ్ళు ఈర్ష్యపడ్డా, ఏం చేసినా కూడా వాళ్ళని కనికరించి ప్రేమించి వారిని దగ్గరికి తీసుకునేదిగా ఉంటుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. మన తండ్రి ప్రేమ కూడా ఆయన పోలుస్తున్నాడు ఇక్కడ. ఒక తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తా. హల్లెలూయా. మన తండ్రి, దేనికి స్తోత్రం, హల్లెలూయా. మన పరమ తండ్రి మనల్ని ఆదరిస్తాడు. అలాగే తల్లి ఆదరిస్తా అని చెప్తున్నాడు దేవుడు. అంతగా తన తల్లి కుటుంబం కొరకు, లేకపోతే ఈ యొక్క కుటుంబంలో ఉన్న వారి కొరకు తప్పిస్తుంది, ప్రేమిస్తుంది అనే సంగతిని మనం ఇక్కడ చూస్తున్నాం. కుటుంబం, ఎందుకంటే కుటుంబ వ్యవస్థ సరిగా కట్టబడకపోతే, కుటుంబం సరిగా లేకపోతే అక్కడ సాంస్కృతిక రిలేషన్స్ అంతా కూడా దెబ్బతినిపోతాయి. సమాజం, విలేజ్ దెబ్బతినిపోతుంది. తర్వాత సమాజం దెబ్బతింటుంది. సమాజంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా, రిలేషన్స్ అన్నీ కూడా దెబ్బతింటాయి. కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనది. అందుకే కుటుంబంలో ఉన్న తల్లి చాలా ప్రాముఖ్యమైనది, తండ్రి ప్రాముఖ్యమైన వాడు. ఈ అంతా కూడా కుటుంబ వ్యవస్థ ఈ యొక్క ప్రేమతో నిర్మించబడేదిగా ఉంటుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబం సరిగా లేకపోతే, కుటుంబంలో ఉన్న మదర్ పాత్ర సరిగా లేకపోతే, చాలా సందర్భం ఏమంటారంటే పురుషుడు ఉంటే చాలు కుటుంబం అంతా కూడా బాగుపడుతుంది, లేకపోతే కుటుంబం అంతా నడిపించుకోవచ్చు అనుకుంటారు. కానీ ఇద్దరు ఉండాలి. ఎవరు లేకున్నా చాలా ప్రమాదంలో కుటుంబము ఉంటుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ప్రాముఖ్యమైన అంశం, కుటుంబంలో తల్లి లేకపోతే ఆ కుటుంబం మనగడ కొనసాగడం చాలా కష్టం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కుటుంబంలో ఉన్న మదర్ చాలా ప్రాముఖ్యమైంది. ఆ మదరు వాళ్ళకు నేర్పిస్తుంది. మొదటి గురువు ఆమెనే, మొదటి ప్రీచర్ ఆమెనే, మొదటి ప్రార్థన జీవితాన్ని గడిపేది ఆమెనే, వారికి నేర్పించేది ఆమెనే, అన్నీ కూడా చూపించేది ఆమె. ఎలా ప్రేమించాలో, ఎలా మాట్లాడాలో కూడా చెప్తుంది. ఇగో పలానా వాళ్ళు మీ తండ్రి, పలానా వాడు మీ అన్న, పలానా వాళ్ళు అమ్మమ్మ, ఇవన్నీ చెప్పడం కూడా ఆమె నుంచే స్టార్ట్ అవుతుంది. ఈమె చెప్తుంది కాబట్టి ఆయన అలాగే ప్రేమిస్తాడు. కుమారుడిగా ఉంటున్నవాడు, కుమార్తెగా ఉంటున్నవాడు, ఇగో ఈ ప్రేమ ఈమె కనబరుస్తుంది. కాబట్టి అదే ప్రేమ ఎవరైతే ఆయనకు రిలేషన్గా ఉన్నారో వారికి ఆ ప్రేమను ఆమె కనపరిచేదిగా కుటుంబం ద్వారానే నడిపించబడుతుంది, కుటుంబం ద్వారానే నేర్పించబడుతుంది, కుటుంబం ద్వారానే ఆ రిలేషన్షిప్ కొనసాగబడుతుంది, కుటుంబం ద్వారానే ఆ రిలేషన్షిప్ బలపడి బయటికి వెళ్ళి సమాజంలో నిర్మాణం జరిగిస్తబడుతుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబం సరిగా లేకపోతే సమాజము, విలేజ్ సరిగా ఉండదు, సమాజం కూడా సరిగా సత్సంబంధాలను కొనసాగించబడవు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబంలో తల్లి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనదనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆమె ప్రేమ ఎంతో ఉన్నతమైనది. దేవుడు అంటున్నాడు, తల్లి ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరించదును. దేవుడు ఆదరణ తల్లి ఆదరణతో పోలుస్తున్నాడు.
అంత ఆదరణ కలిగి తన తల్లి ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మనం బైబిల్లో చూస్తున్నాం. దానికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే తల్లిదండ్రులను మనం గౌరవించాలి, తల్లిదండ్రుల యొక్క మాట వినాలి. తర్వాత తల్లిదండ్రులు కూడా నేర్పవలసింది నేర్పాలి, గద్దించవలసింది గద్దించాలి. అది చేయకపోతే పెద్దవైన తర్వాత అందుకే ఏం చేయబడరు, హల్లెలూయా. వంగ మ్రానై మొక్కై మొంగంది మ్రానై వంగదన్నట్టుగా ఉంటుంది. కాబట్టి వాడు నేర్పవలసిన త్రోవను వానికి నేర్పాలి బాలుడుగా ఉన్నప్పుడే. ఆ తర్వాత పెద్దవైన తర్వాత వాళ్ళు దాని నుంచి పోడు అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. అది నేర్పించాలి, వాళ్ళు తొలగిపోరు నిజంగానే. దానికి స్తోత్రం, హల్లెలూయా. అలాగ భక్తులు అనేక మంది నేర్పించారు. అబ్రహాం నేర్పించాడు తన కుమారులకు, దావీదు నేర్పించాడు తన కుమారులకు, తర్వాత హన్నా నేర్పించింది తన కుమారునికి, మరియమ్మ నేర్పించింది బాల్యంలో యేసయ్యకు, తర్వాత ఎలిజబెత్ నేర్పించింది యోహానుకు. ఇవన్నీ కూడా మనం చూస్తాం. మనం కూడా అలాంటి దైవ సంబంధమైన జ్ఞానం కలిగి మాదిరి జీవితాన్ని జీవిస్తూ తల్లిదండ్రులుగా, ముఖ్యంగా తల్లి యొక్క ఈ దినాన్ని మదర్గా తన పాత్ర చాలా ప్రాముఖ్యమైనది ఎంచి దేవుని యొక్క ప్రేమను కుటుంబంలో కనపరుస్తూ వారికి నేర్పించేదిగా ఉండాలని ఈ దినాన్ని మనం నేర్చుకున్నాం. దానికి స్తోత్రం, హల్లెలూయా. అందరం మోకరిస్తాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. ప్రభువా, తల్లి మదర్గా ఉంటూ నిజంగా ప్రభువా ఎంతో ప్రయాసపడి ఎంతో వేదన పడి ఆమె కుటుంబాన్ని కడుతూ కుటుంబంలో పోషిస్తూ కుటుంబాన్ని ముందుకు కొనసాగించేదిగా ఆమె నీ యొక్క జ్ఞానం కలిగి జీవించేదిగా ఉండాలని నీ వాక్యం సెలవిస్తున్నావు తండ్రి. ఈ దినం ప్రభా ఇక్కడున్న ప్రభా మరి మదర్స్గా ఉంటున్న వాళ్ళు, తల్లిదండ్రులుగా ఉంటున్న వారు నేర్చుకొని వారు దాన్ని ఒకవేళ వాళ్ళు ఇప్పటి వరకే వాళ్ళు ప్రార్థన జీవితం జ్ఞానం కలిగి తన కుటుంబాన్ని కట్టుకున్న వాళ్ళైతే వాళ్ళు దీవించబడ్డారు ప్రభా. ఒకవేళ లేకపోతే ప్రభా వాళ్ళు ఇలాగ కట్టబడి ఇలాగా నీ ద్వారా ప్రార్థన జీవితం కలిగి విశ్వాసం నీలో ఉంచుతూ వారు వర్క్ చేస్తూ అయా ప్రభా ఇల్లు కట్టుకునేవారుగా వారు జ్ఞానం కలిగి జీవించేవారుగా ఉండడానికి సహాయం దయచేయి అయ్యా. తల్లులుగా ఉంటున్నవారు, ఇగో ఇంకా కాబోయే తల్లులుగా ఉంటున్నవాళ్ళు, ఇదిగోనైనా యవనస్తులుగా ఉంటున్నవాళ్ళు తన తల్లిదండ్రుల యొక్క మాట వినేవారుగా అయ్యా నీ వాక్యానికి లోబడేవారుగా వారు ఉండడానికి ప్రభువా ప్రతి బిడ్డను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. కుటుంబ వ్యవస్థ ఒకవేళ అది సరిగా లేకపోతే ఆ గ్రామం సరిగా ఉండదు, ఆ సమాజం సరిగా ఉండదని, ఆ సమాజం పాడైన స్థితిలో ఉంటుందని మేము వింటున్నాం. కుటుంబ వ్యవస్థ కట్టబడితే గ్రామం కట్టబడుతుంది ప్రభా, సమాజం కట్టబడుతుంది, దేశం కట్టబడుతుంది, ప్రపంచము ఒక మంచి నిర్మాణంలో ఉంటుందనే విషయాన్ని మేము చూసాం ప్రభా. అలాగా కుటుంబంలో ఉంటున్న తల్లి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనదిగా అయ్యా మేము ఎంచి ప్రభా మేము నేర్చుకున్న వారుగా ఉండడానికి సహాయం దయచేయి అయ్యా ప్రభా. దైవ సంబంధమైన ఒక తల్లిగా ఇక్కడ మేము ప్రభా అయ్యా హన్నాను మేము చూసాం, మరియమ్మను మేము చూసాం, అలాగే లేఖనానుసారంగా ప్రభా మా జీవితాలు కట్టబడినట్టుగా సహాయం దయచేయి. అవును ప్రభా, సాటి అయిన సహాయాన్ని ప్రభా నీవు ఇచ్చావు. ఆదాముకు ప్రభు ఒంటరిగా ఉండడం కాదు కానీ సాటి అయిన సహాయము, ఆమె సలహాలు ఇస్తుంది, ఆమె ప్రేమిస్తుంది, ఆమె మార్గాన్ని చూపిస్తుంది అనే విషయాలను మాకు నేర్పించావు. అవును తండ్రి, కుటుంబంలో ఆమె ఎంతో గైడెన్స్గా ఉంటుంది, సలహాలు ఇచ్చేదిగా ఉంటుంది, నిర్మాణంలో ప్రభా ముందుకు సాగేదిగా ఉంటుందని మేము విన్నాం. అలాగే ప్రభా మా జీవితాలు కట్టబడినట్టుగా ప్రభా మా కుటుంబ జీవితాలు కట్టబడినట్టుగా ఇక్కడున్న తల్లులందరూ కూడా ప్రభా అలాంటి నిర్ణయాన్ని తీసుకొని వారు దీవించబడుదురుగాక, అలాంటి గొప్ప కృపకు పాత్రలు ఎంచుదురుగాక ప్రభా. ప్రతి బిడ్డను మీరు దయచేయండి, ప్రతి బిడ్డను మలచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృప చూపించండి అయ్యా. బిడ్డలుగా ఉంటున్న వాళ్ళు, యవనస్తులుగా ఉంటున్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క మాటకు లోబడి వారు జీవించుదురుగాక, వారిని వారు గౌరవించుదురుగాక. అలాంటి కృప ప్రతి బిడ్డకు తండ్రి మీరు దయచేసి మహిమ పొందమని, ప్రతి ఒక్కరిని బలపరిచి మహిమ పొందమని, కుటుంబంలో ప్రతి ఒక్కరు ప్రభా నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుదు అన్నట్టుగా కుటుంబం కట్టబడినట్టు సహాయం దయచేయమని, నీ కృప చూపించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు సర్వశక్తి గల నామములో ఇక్కడ ప్రతి బిడ్డ ప్రభా ప్రతి ఒక్క మదర్ ప్రభా కుటుంబాన్ని అయా ఒక మార్గదర్శిగా ఉంటూ నడిపించేదిగా
ముందుకు సాగేదిగా ప్రభా నీ జ్ఞానం పొంది నీ యందు భయముతో భక్తితో ప్రభా ప్రార్థన జీవితం కలిగి నీ యందు విశ్వాసం కలిగి అయా జ్ఞానంతో ప్రభా ఇల్లు కట్టుకునేదిగా ఉండడానికి సహాయం దయచేయమని నీ కృప చూపించమని యేసు సర్వశక్తిగల నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.